పేరింగ్ నాని మనతో ఉన్నారు. ప్రభుత్వ పాలసీల్లో ఇప్పుడు పీపీపీతో పాటు మిగతా ఇష్యూస్ అన్నీ ఇప్పుడు 8 నగరాలు కడతామని ఇట్లాంటివన్నీ చెప్తూ ఉన్నప్పుడు పాలసీ మొత్తం భూ కేటాయింపుల చుట్టూ తిరుగుతోందా అనే చర్చ ఈ మధ్యన మీడియాలో జరగడము జనంలో నానడం చూస్తాం. ఈ 8 నగరాల్లో ఇప్పుడు మీ ప్రాంతానికి సంబంధించి బందర్ పోర్టు చుట్టుపక్కల భూములు కూడా ఒక నగరంగా నిర్మిస్తారని, ఆ చుట్టుపక్కల భూముల్ని పీపీపీ మోడల్లో ప్రైవేట్గా అప్పగిస్తారని ఈ మధ్యన మాట్లాడడం కనపడతా ఉంది. అసలు భూములు బేస్డ్గా ఏపీ రాజకీయంలో ఏం జరుగుతుంది? ఇది మొత్తం ఒక కొత్త ఎజెండాగా రాజకీయం టర్న్ తీసుకునే పరిస్థితి వచ్చిందా పీపీపీ అనేది? నాట్ ఓన్లీ మెడికల్ కాలేజెస్, భూ కేటాయింపుల విషయంలో కూడా. భూ కేటాయింపులు అంతా అంటే మెయిన్ ఫోకస్ అంతా కూడా సంపద సృష్టి సార్. సంపద సృష్టి మీదే భూ కేటాయింపులు అంతా జరుగుతున్నాయి. సంపద సృష్టి కోసమే. వేరే అంటే ఎలాంటి సంపద సృష్టి అది? అంటే సంపద సృష్టి అంటే అనామతి కంపెనీలకి, క్రెడెన్షియల్ లేని కంపెనీకి, షేర్ క్యాపిటల్ లేని కంపెనీకి, అసలు క్యాపిటలే లేని కంపెనీలకి, ఏమాత్రం సున్నా అనుభవం ఉన్న కంపెనీలకి కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ప్రభుత్వ ఆస్తిని, ప్రజల ఆస్తిని 90 పైసలకి, 99 పైసలకి, ₹1 ముప్పావులకి ఇచ్చేస్తున్నామని చెప్పి ఇచ్చేయటం. ముందేం చేస్తున్నారంటే శ్రీకారం చుడతా ఒక పెద్ద కంపెనీకి ఇస్తారు. గమ్మత్ ఏంటంటే ఆ ఏ పెద్ద కంపెనీ వీళ్ళు చెప్పేటువంటి క్రెడెన్షియల్స్ ఉన్నటువంటి ఏ పెద్ద కంపెనీ కూడా బయట రాష్ట్రాల్లో ఫ్రీగా ఎక్కడ కూడా భూమి తీసుకోవాలి. అన్నీ వాళ్ళ సొంతంగా వాళ్ళు ప్రైవేట్గా ఎక్వైర్ చేసినటువంటి ల్యాండ్లోనే వాళ్ళు ఆఫీసులు పెట్టారు అన్ని చోట్ల భారతదేశంలో. మీకు ఎక్కడైనా సరే అటువంటి కంపెనీలకి ఫ్రీగా ఇవ్వటం, ఒక మాల్ కట్టుకునేవాడికి వందల కోట్ల రూపాయల ఆస్తి ఫ్రీగా ఇవ్వటం, ఒక ఆస్తితో పాటుగా 4 ఆస్తులు ఇవ్వటం. హైదరాబాద్లో మనం చూసాం కదా, కోట్లు పెట్టి భూములు కొనుక్కున్నారు. 200 చిల్లర కోట్లు పెట్టి అంత పెట్టుకున్నాడు. మరి ఇక్కడికి వచ్చేప్పటికి ఆయనేమో కొన్ని గవర్నమెంట్ ఆస్తి కూడా కాదు, ఆర్టీసీ అంటే ప్రజల కోసం నడపబోతున్నటువంటి, ప్రజాక్షేమం కోసం భారాన్ని మోస్తూ నడపబడుతున్నటువంటి ఆర్టీసీ ఆస్తిని మీరు ఎవడికో దానం చేస్తారు. అత్త సొమ్మాలుడు దానం చేసినారు. ఆర్టీసీ ఒక కార్పొరేషన్ కదా, అది ప్రజల ఆస్తి కదా, ప్రజల కోసం సృష్టించబడింది కదా. దాని ఆస్తిని మీకేం హక్కు ఉంది ఇవ్వటానికి? ఎలా ఇస్తారు మీరు? ఆర్టీసీలో ఒక బైలాస్ ఉన్నాయండి. ఆర్టీసీకి ఉన్న ఏ ఆస్తినైనా సరే వేలం ద్వారా మాత్రమే అద్దెకి ఇవ్వాలి తప్పితే నామినేషన్ బేసిస్లో అద్దెకిచ్చే అధికారం ఎవరికి లేదు. ఆర్టీసీ బైలాస్ అయ్యి ఆర్టీసీ బైలాస్ని కూడా వక్రీకరిస్తారు. అంటే ముఖ్యంగా అధికారం ఉంటే ఎవరి నోరైనా మూయిస్తారు, ఏమైనా చేయిస్తారు. అల్టిమేట్గా వీళ్ళ ముగ్గురికి సంపద సృష్టి జరగాలి. అంటే ఇప్పుడు భూముల విషయంలో ఒక కాంట్రాస్ట్ కనబడుతుంది సార్. ఎలాగంటే 99 పైసలకి భూములు ఇస్తారు వైజాగ్లో ఇలాంటి చోట్ల. తర్వాత పీపీపీ మోడల్లో ఈ పోర్టుల చుట్టూ మిగతా చోట్ల 8 నగరాల చుట్టూ అని చెప్పేసి ఇప్పుడు ఇంకొకటి అది. అయితే ఈ 2 విధానాలకి భిన్నంగా అమరావతి విషయంలోకి వచ్చేసరికి మాత్రం ఎకరం 25 కోట్లు వస్తాయి, ఆ భూములు అమ్మి రాజధాని కోసం చేసిన అప్పులు తీరుస్తాము అని చెప్తున్నారు. అమరావతి భూములకి, వైజాగ్లో ఉన్న భూములకి, లేదంటే కనుక ఈ 8 పోర్టుల చుట్టూ ఉన్న భూములకి డిఫరెన్స్ ఏంటి? అన్నీ ఏపీలోనే కదా ఉన్నాయి సార్. గమ్మత్తు మీరు ఈ మధ్య గమనించినట్లేరు, నారాయణ గారు చంద్రబాబు నాయుడు గారు ఒక మాట మాట్లాడుతున్నారు. అమరావతిలో ఎయిర్పోర్ట్ కట్టాలంటే ఎయిర్పోర్ట్కి భూమి కనపడతలేదు కాబట్టి ఇంకొక 20,000 ఎకరాలు ఇవ్వండి అంటున్నారు ఎయిర్పోర్ట్కి. 2వ విడత భూ సమీకరణ ఎయిర్పోర్ట్కే 20,000 ఎకరాలు. మరి ఉన్న భూమి అంతా ఏమైంది? 56,000 ఎకరాల్లో 55%, 60% పోయిందనుకోండి. మిగతా 40-45%లో సగం రైతులది, సగం అదే వాళ్ళది. సగం ఎక్కడ వస్తుంది? 1800 గజాలే కదా వాళ్ళకి ఇచ్చేది. అది పోని మిగతాదంతా ఏమైపోయింది? అంటే దానికి ఒక లెక్క చెప్పారు కదండి ఈ మధ్యన. మిగిలింది మొత్తం డెవలప్మెంట్ పనులకు కానీ కేటాయింపులకు కానీ పోగా 4,000 ఎకరాలే మిగిలింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అమరావతి మున్సిపాలిటీగా మిగిలిపోతుందన్నారు కదా చంద్రబాబు. మీరు చెప్పిన దానికి వస్తాను. చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్ని రీట్రేట్ చేస్తూ మళ్ళీ అక్కడ మీరు మాట్లాడారు. ఏమని? 56,000 ఎకరాల్లో ఉన్నటువంటి అమరావతి మీద చేసినటువంటి దాదాపుగా 1,00,000 కోట్లకు చేరిపోతుంది అప్పు. 1,00,000 కోట్ల రూపాయల అప్పుని అక్కడ భూమి అమ్మే తీరుస్తూ ఉన్నారు. ఇప్పుడు భూమి లేదంటున్నారు. అంటే ఏంటి దాని అర్థం? ఏం జరుగుతుంది? ఒక అయోమయం. అంటే పాలకులే అయోమయంగా ఉన్నారు. నిన్నటిదాకానేమో అది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్ అని చెప్పారు. ఇవాళేమో 1,00,000 కోట్ల అప్పు చేసి ఇంకా భూమి లేదంటున్నారు, భూమి అయిపోయింది అంటున్నారు. భూమి అయిపోయినది ఏడు చేస్తామంటే మళ్ళీ భూమి ఇంకా 1,000 ఎకరాలు, ఇంకో 20,000, ఇంకో 20,000 తర్వాత ఇంకో 10,000, ఇంకో 10,000 తర్వాత ఏదో అన్న సామెతగా ఉంటుంది, ముతక సామెతగా. ముందు దానికే వరకు మొగుడు లేడు,
కడదానికి కళ్యాణం. కడదానికి కళ్యాణం అని చెప్పాను. హ్మ్. ఇంతవరకు వీళ్ళకి ప్లాట్లు ఇవ్వలేదు. రోడ్లు వేయడం సంగతి దేవుడెరుగు. హ్మ్. ఎమ్యూనిటీస్ అంటే మంచిళ్ళ పైప్ లైన్లో, కరెంట్ స్తంభాలో, డ్రైన్లో హ్మ్. ఇట్లాంటివన్నీ దేవుడెరుగు. హ్మ్. రోడ్లు వేయకపోవడం దేవుడెరుగు. ప్లాట్ పంచిపెట్టలేదు. చెరువుల్లో ప్లాట్లు పంచిపెట్టారని చెప్పని రాస్తున్నారు. దాదాపుగా 2015-16 సంవత్సరంలో వీళ్ళ మాటలు నమ్మి భూమి ఇచ్చినటువంటి రైతులకి ఇంతవరకు న్యాయం జరగలేదు. న్యాయం జరగకపోగా మళ్ళీ కొత్తగా భూమి ఇమ్మని చెప్తున్నారు. సెల్ఫ్ సస్టైన్ అన్నారు. వాళ్ళు భూమి లేదంటున్నారు. అమ్మటానికి భూమి లేదంటున్నారు. ఇవ్వటాకే భూమి లేదన్నారు. ఇంకా అమ్మటాకి ఎక్కడది? కాబట్టి అంటే ఈ అమరావతి అనేది ఒక గందరగోళంలో ఉంది. అధికారులకు తెలియట్లేదు. అప్పుడు ఈ 18 మాసాల్లో 3 అధికారులు మారారు అమరావతికి. అధికారులు మారిపోతున్నారు. మంత్రి ఒకడే ఉంటున్నాడు. మరి ఆయన కూడా మారతాడేమో రేపో మేపో. ఆల్రెడీ మాకొద్దు అంటున్నారు నారాయణని. ఇప్పుడు పెమ్మసాని తెచ్చారు కేంద్ర మంత్రిని. ఆయన కేంద్రం కదా. మరి ఇక్కడ మరి ఇతను కూడా మా ఐఏఎస్ ఆఫీసర్లు మార్చినట్టు ఇప్పుడు నారాయణ కూడా మార్చి ఇంకో మంత్రిగా ప్రస్తుతం పెమ్మసానికి ఇచ్చారు. పెమ్మసానికి తీసి మళ్ళీ ఇంకెవరికి ఇస్తారు? అంటే అమరావతిని నోటిఫై చేయడం ఇట్లాంటి బాధ్యత ఆయన తీసుకున్నట్టున్నారు. ఢిల్లీలో ఉన్నారు కదా ఆయన. టోటల్ నోటిఫికేషన్ కాదు, రైతులతో మాట్లాడేదానికి కూడా ఆయనకి 3 మెన్ కమిటీ వేసి ఆయన చైర్మన్గా ఇస్తే ఏదో అన్న సామెతగా ఉంటుంది. అతనికంటే గనుడు ఆచంట మల్లన్నని నారాయణ గారు పట్టించుకోవట్లేదని పెమ్మసాని వేశారంట. పెమ్మసాని గారు రైతుల్ని షడప్ గెట్అవుట్ పోలీస్ ఈడ్చుకుపోండి అని చెప్తున్నాడు. అక్కడ ఈ అమరావతి రాజధాని అనే పథకాన్ని, ల్యాండ్ పూలింగ్ అనేటువంటి స్కీమ్ని మీదకెత్తుకుని మొత్తం కాళ్ళకి బలపాలు కట్టి తిరిగినటువంటి ఒక ఆయన్ని, ఆ రైతు ఒక పెద్ద భూస్వామి, పలుకుబడి గడినాడు. అతను ప్రాణం పెట్టి పనిచేసాడు 10 సంవత్సరాలని. గవర్నమెంట్ రావడానికి 5 ఏళ్ళు ఊరు తిరిగాడు. ఆయనకి చాలా చెప్పులు కూడా అయిపోయినాయి అన్నారు. తిరిగి రోడ్లు వెంబడి తిరిగి ఉద్యమాలు చేసి డబ్బులు అయిపోయినాయి అన్నారు. అతన్ని గెట్అవుట్ అన్నాడు. ఎస్ఐని పిలిచి ఎత్తిలో బయట వ్యాన్లో పడేయమన్నాడు. అన్న సామెతగా నారాయణ ఏదో కొండనాలికి మంది వేస్తే, ఏదో ఉన్ననాలికి మంది వేస్తే కొండనాలికి ఉందా, కొండనాలికి మంది వేస్తే ఉన్ననాలికి పోయింది అంటారు చూసారా. ఆ మోడల్లో నారాయణ రైతులను పట్టించుకోవట్లేదని పెమ్మసాని వేస్తే పెమ్మసాని రైతులను గెట్అవుట్ అంటున్నాడు. పోలీసులను ఎత్తుకుపోమన్నాడు. కాబట్టి అంటే వీళ్ళకి చిత్తశుద్ధి ఏ పాటి ఉన్నదో గమనించండి సార్. చిత్తశుద్ధి అంటే అమరావతి పట్ల, అమరావతి రైతుల పట్ల, అమరావతిని అభివృద్ధి చేయాలి, రాష్ట్రం మీద భారం పడకుండా చూడాలనే దాంట్లో కించిత్ కూడా వాళ్ళకి చిత్తశుద్ధి లేదనేది మనకు అర్థమవుతుంది కదా. మీరు అమరావతి విషయంలో చాలా గందరగోళాలు ఉన్నాయని చెప్తున్నారు. అదొక ఆస్పెక్ట్. అయితే ఉమ్మడి కృష్ణా జిల్లా నాయకుడిగా అమరావతి ప్రభావం ఇటు విజయవాడ మీద కానీ, అటు మీ ప్రాంతం బందర్ మీద కానీ, మార్కెట్ పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా అయినా, మిగతా ఆర్థిక వ్యవహారాల పరంగా ఎలా పడింది అంటారు? చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఎలాంటి అభిప్రాయం ఉంది అమరావతి గురించి? అమరావతితో పెద్ద మనకేం ఇంపాక్ట్ పడేది ఏముండదు సార్. కాకపోతే ఒక ఎమోషన్. మా ప్రాంతంలో రాజధాని అనేది ఒక ఎమోషన్ తప్పితే డైరెక్ట్ అనేది ఎక్కడ ఇంపాక్ట్ ఉండదు. డైరెక్ట్ ఇంపాక్ట్ అసలు ఉండదు. ప్రత్యక్షంగా మాకేముంటుంది చెప్పండి. అక్కడి నుంచి ఇక్కడికి మీరు ఆశ్చర్యపోతారు. అసలు మామూలుగా రాజధాని మనం కృష్ణానది అంటే ఈ రాజధాని ఇక్కడ కడతాను, అసలైన రాజధాని నిన్నటిదాకా టెంపరీ అన్నాడు కదా, తాత్కాలిక రాజధాని. పర్మనెంట్ రాజధాని దగ్గరికి వెళ్ళి నుంచుంటే మనకు అవతల పక్కల నందిగామ, జగ్గపేట కనపడతా ఉంటుంది. బెజవాడ నుంచి ఎంత దూరం తీసుకెళ్ళాడు చూడండి, సెంటర్ అంటున్నారు వీళ్ళు. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఎవరు వెళ్తారు ఏంటి? రాజధానితో పని ఎవడుకుంటుంది? రాజధానితో ఎంతమందికి పని ఉంటుంది? కాకపోతే ఎమోషన్. మా దగ్గరలో రాజధాని ఉంది, మా జిల్లాలో రాజధాని ఉంది, మా పక్క జిల్లాలో రాజధాని ఉంది, ఇక్కడే రాజధాని ఉంది. ఒక ఎమోషన్ తప్పితే రాజధానితో ఫైనాన్షియల్ ఇంపాక్ట్ కానీ, లేకపోతే మాకు రియల్ ఎస్టేట్ ఇంపాక్ట్ కానీ దాంతో ఉండదు. బందర్ పోర్టుతో ఉంటుంది మాకు జిల్లా అంతా కూడా. ఆ బందర్ పోర్టు కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైతే షిప్పులు రావడం బిగిన్ అవుతుందో పరిగెడుతుంది మళ్ళీ బందర్. అది యాక్చువల్గా అది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్ట్. అంటే అది పోర్ట్ ఎక్కడ కడితే, రామాయపట్నం తీసుకోండి, లేదా మొన్నటిదాకా కృష్ణపట్నం తీసుకోండి, వ్యవసాయం మీద ఆధారపడి ఉండేది. నెల్లూరు, రామాయపట్నం, అది కృష్ణపట్నం వచ్చిన తర్వాత ఎలా అయింది? రేపు రామాయపట్నం ఓపెన్ చేయండి. జగన్ గారు పూర్తి చేసి వెళ్తే ఇంతవరకు రామాయపట్నం పోర్ట్ ఓపెన్ చేయట్లా. రామాయపట్నం తీసుకోండి, లేదా మచిలీపట్నం తీసుకోండి, లేదా మూలపేట తీసుకోండి. అంతకేతం గంగవరం పరిస్థితి ఏంటి చూడండి. గంగవరం చుట్టూ ఉన్నటువంటి పరవాడ, పెందుర్తి వాటి పరిస్థితి గతం ఏంటి? రాజశేఖర రెడ్డి గారు వచ్చి గంగవరం కట్టిన తర్వాత ఎట్లా ఉంది? కాకినాడ గతం ఏంటి, ఇప్పుడు కాకినాడ ఏంటి? కాబట్టి పోర్ట్ అనేది సెల్ఫ్ సస్టైన్ ప్రాజెక్టు.
దానివలన విపరీతమైన పెర్క్యులేషన్, డెవలప్మెంట్ పెర్క్యులేషన్ బ్రహ్మాండంగా ఉంటుంది, అభివృద్ధి విపరీతంగా పాగుతుంది. అలాంటివి పెట్టాలి తప్పితే అది ఈ జిల్లాలో ప్రతి చోట కావాల్సింది అట్లాంటి ప్రాజెక్ట్. అంటే ఇప్పుడు డెవలప్మెంట్ ప్రాజెక్టుకి మీరు ఎట్లాగో పోర్టుల గురించి చెప్పారు కదా, ఇందులో వైఎస్ఆర్ హయాంలో కానీ లేదంటే కనుక మీ ప్రభుత్వం జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా కానీ మూలపేట దగ్గర నుంచి రామాయపట్నం దగ్గర మచిలీపట్నం ఇట్లాంటి పోర్టులన్నీ నిర్మించారు కదా, ఇప్పుడు వాటి చుట్టూ ఉన్న భూముల్ని పీపీపీ మోడల్లో ఇస్తాము అని అనౌన్స్ చేయడం వల్ల, అలాంటి అడుగులు పడడం వల్ల ఈ డెవలప్మెంట్ ప్రాజెక్టుల చుట్టూ రాజకీయ యుద్ధాలు మొదలవుతాయా? ఇప్పుడు ఏపీలో సమీప భవిష్యత్తులో అలాంటి దృశ్యాలు మనం చూడబోతున్నాం. అంటే అది ప్రజలకి, అంటే ఎవరిని ప్రజలను డిస్టర్బ్ చేయకుండా, దాంట్లో రైతులు ఎవరు కూడా భూమి మీద ఆధారపడి ఎవరు బతకకుండా, అది ఖాళీగా ఉండుంటే కనుక, లేదా అది నిరర్ధకంగా భూమి పెద్దగా ఏం పంటలు పండకుండా ఇబ్బందిగా పడేటువంటి పొలాలు ఉంటే రైతులకి లీజు కడుతూ, లేదా ఏదో ఒక రకం మోడల్ రైతుకి ఆదాయం వచ్చేట్టు, ఎవరిని డిస్పోసిస్ చేయకుండా పర్మనెంట్గా రైతుకి రెవెన్యూ షేరింగ్ వస్తూ, ప్రభుత్వానికి షేరింగ్ వస్తూ, ప్రైవేట్ వాడికి లాభం వచ్చే ప్రాజెక్టులు ఉంటే ఓకే, మంచిది, పెట్టండి, తప్పేం కాదు. అలా కాకుండా రైతు 4 పంటలో 3 పంటలో 2 పంటలో పండించుకోవడానికి పొలంలో బలవంతంగా బయటికి తోస్తాం, ఓ ప్రాజెక్టు పెడతాం, ఎవరికి లాభం? గతంలో కూడా మా మచిలీపట్నం పోర్టు కట్టాలంటే చంద్రబాబు నాయుడు గారు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమని ఇచ్చారు? పోర్టు కట్టి ఏం చేస్తారయ్యా, షిప్ వచ్చి ఏం చేస్తుంది, చుట్టూ ఉన్న భూములు లేకపోతే, భూములు ఇస్తేనే పోర్టు కడతాం లేకపోతే లేదని చెప్పి మాట్లాడారు. ఎన్ని భూములు అనుకున్నారు? 22 గ్రామాలు ఖాళీ చేసి 33,000 ఎకరాల పొలం, మొత్తం రైతుల పొలం అంతా కూడా ఇస్తే పోర్టు కడతారని. దుర్మార్గం చూడండి. మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఎకరం ముట్టుకోకుండా పోర్టుకి దారి కావలసినటువంటి దారి తప్పితే ఒక్క ప్రైవేట్ భూమి, అంటే రైతుల భూమి ముట్టుకోకుండా ప్రభుత్వ స్థలంలో ఎవరిని డిస్పోజెస్ చేయకుండా బందర్ పోర్టు శరవేగంగా పరిగెడుతుంది కదా. అంటే అనేది కాన్సెప్ట్ ఎప్పుడు కూడా రైతుల్ని లేదా భూమిని నమ్ముకున్న వాడిని బలవంతంగా బయటికి తోయకూడదు. తోసిన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటువంటి ఆయన పాలసీ, మనం గతి లేదు ఎవరైనా తొయ్యాలన్నా నవ్వుతూ మనకు పొలం ఇచ్చేట్టు ఉండాలి. మనకు పొలం ఇచ్చి నవ్వుతూ వెళ్ళాలి. రైతు సంతోషంగా ఇక్కడ నాకు ఎకరం డబ్బులతో బయట 2 ఎకరాలు కొనుక్కుంటాననేంత ప్రతిఫలం వస్తే నవ్వుతూ వెళ్తాడు. రైతును సంతోషంగా భూముల నుంచి వదిలి, అంటే భూమి అనేది ఎమోషన్ సార్, తాతల నుంచి తండ్రుల నుంచి అక్కర్లా. ఇవాళ చిన్నగా ఒక బడ్డీ కొట్టేసుకుని బతుకుతుంటే జీవనాధారం, ఆ బడ్డీని పీకమంటే ఎంత బాధ ఉంటుందంటే వాళ్ళకి అంత బాధ ఉంటుంది. ఎందుకంటే బాండింగ్ వస్తుంది. అంటే డెవలప్మెంట్ జరగాల్సిందే, అయితే భూ డిస్ప్లేస్మెంట్ పర్మనెంట్గా. అంటే నేను మాట్లాడాను, బందర్లో పోర్టు కావాలని మేము అనేక యుద్ధాలు చేసాం. ఇది ఎందుకోసం? మా జీవితాలు బాగుపడతాయి, మా పిల్లల జీవితాలు బాగుపడతాయి, ఈ జిల్లా బాగుపడతాని. అంతేగాని ఆ మచిలీపట్నం పోర్టు గోతులు ఆ పునాదుల్లో మమ్మల్ని వేసి కప్పెడతామంటే మేము మాకు అక్కర్లేదు అటువంటి పోర్టు అని చెప్పి మాట్లాడాం. మా ఊరు అంటే మండలం అంటే బందర్ మండలంలో ఉన్న 22 గ్రామాలు ఖాళీ చేసి, ఊర్లన్నీ ఖాళీ చేసి, మేము బయటికి పోయి కూలి పనులు గాను సెక్యూరిటీ గార్డులకి వెళ్ళాక అక్కడ ఎవరికో పోర్టు కడితే మాకేంటి? ఇది కూడా అంతే. మీరు ఒక ప్రాంతంలో ఒక ప్రాజెక్టు పెడుతున్నారు, ఆ ప్రాజెక్టు వల్ల ఆ ఊర్లో అందరూ అక్కడ ఉండాలి, వాళ్ళకి ఆదాయం ఉండాలి, ప్రభుత్వానికి ఆదాయం ఉండాలి. ప్రభుత్వానికి ఆదాయం ఉన్నా లేకపోయినా వాళ్ళకి మాత్రం, ప్రజలకి మాత్రం ఇందులో ఫలాలు అందాలనేది జగన్మోహన్ రెడ్డి గారి పాలసీ. ప్రజల కోసం అభివృద్ధి, ప్రజలతో అభివృద్ధి, ప్రజలతో అభివృద్ధి, ప్రజల కోసం అభివృద్ధి ఉండాలి తప్పితే ప్రభుత్వాన్ని నడిపేవాడికి లాభం, ప్రైవేట్ వాడికి లాభం, ప్రజలందరూ మట్టి కొట్టి ఆ నోట్లో మట్టి కొడతానంటే ఇది అన్యాయం కదా అంటున్నాను. ట్రాఫిక్ క్లియర్ చేసే పేరున్నా, కారు ఫుట్ రెస్ట్ మీద కనపడే పేరున్నా. 25 ఏళ్ళు రాజకీయంలో ఉన్నారు, 25 ఏళ్ళు మంత్రిగా చేశారు, సీనియర్గా సబ్జెక్ట్ మాట్లాడే నాయకుడిగా అక్రాస్ ద పార్టీస్ మీకు ఒక ఐడెంటిటీ ఉంది కదా. అయినా సరే మీరు ఎలాంటి భేషజాలు లేకుండా ఇలాంటి సీన్స్ మామూలుగా చాలా ర్యాండమ్గా కొలోక్వియల్గా కనిపిస్తుంది. ఏంటి ఇదంతా? రాజకీయ విధేయత, లేదంటే కనుక మీరు డౌన్ టు ఎర్త్ మీ స్టైల్ ఇలాగే ఉంటుంది అని అనుకోవాలా? ఒకటి బేసిక్గా లీడర్ పట్ల ఎనలేని ప్రేమ ఉంది. అంటే ఒక స్నేహితుడు, నేనైతే జగన్మోహన్ రెడ్డిని ఒక స్నేహితుడు అనుకుంటాను. నాయకుడే, కానీ నా స్నేహితుడు నాయకుడైతే, అంటే స్నేహితుడిగా ఉన్నవాడు నాయకుడై ఆ నాయకుడితో కింద పనిచేస్తున్నాననే ఫీలింగ్ నాకు.
ఎవరని నన్ను తిట్టుకొని లేకపోతే ఈడు జగన్ స్నేహితుడు ఏంటి అనుకుని నా ఫీలింగ్ అది. జగన్తో చదువుకున్నావా అంటే నేను ఆయనతో చదువుకోలే. అలా అనుకోకపోయినా నేను జగన్తో ఎన్నేళ్ళు తిరిగావా అంటే తిరగలా. నేను స్వభావాల పరంగా కూడా చెప్తా. మీరేమో అవుట్ స్పోకెన్ ఓపెన్గా మాట్లాడతారు, ఆయనేమో సిగ్గరగా కనపడుతూ ఉంటారు, ముభావంగా సిగ్గరే ఉంటారు అసలు. అనిపిస్తుంది. విపరీతమైన సిగ్గర ఆయన. ఇంట్రావర్ట్. బాగా ఇంట్రావర్ట్. మరి ఆ సిగ్గర. కోహరెన్స్ ఎలా కుదిరింది మిత్రుడికి? ఈ మనిషి మీద ఇప్పుడు అంటే విభిన్న లక్షణాలు అవ్వచ్చు. కానీ నాకెందుకు అతనంటే విపరీతమైన ప్రేమ. ప్రేమ కూడా ఎట్లా అంటే ఇతను నా ఫ్రెండే అనుకుంటా. జగన్ అందుకే అప్పుడప్పుడు చాలాసార్లు ఇప్పుడు అప్పుడప్పుడుగా చాలాసార్లు నా వైఫ్ కూడా నన్ను కరెక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే ఏమంటే మీరు ఏకవచనంతో మాట్లాడుతున్నారు చెప్తే నేను కావాలని మాట్లాడట్లేదు, మరి నేను ఫ్లోలో వచ్చినప్పుడు వచ్చేస్తుంది, అంతేగాని నాకు అంటే నాకు అప్పుడు కూర్చొని అనలే ఎందుకు వస్తుంది ఏంటంటే జగన్ అంటే ప్రేమ, నా స్నేహితుడు అనుకుంటాను, అనుకునే మాట్లాడుతూ ఉంటాను. లీడరే 100%. నేను కొట్టి చెప్తున్నాను సార్, లీడర్ అంటే సుప్రీం అని అనుకుంటాను. ఎస్, మనం అతని నాయకత్వంలో పనిచేస్తాక నిర్ణయించుకున్నాక అతను సుప్రీం. నా సీనియారిటీ, నా ఎక్స్పీరియన్సు, నా క్యాపబిలిటీ, నా స్ట్రేచరు ఏదన్నా జగన్ నాయకత్వం కిందే. అంతేగాని నేనేమనుకుంటా అంటే అసలు జగన్మోహన్ రెడ్డి లేకపోతే నన్ను చూసేవాడు ఎవడు, నన్ను పలకరించేవాడు ఎవడు. అంటే ఇప్పుడు నేను అడిగినవన్నీ అభిమానంలో భాగం. ఎస్, అతనంటే ఇష్టం, అభిమానం. మంచి ఉన్నప్పుడు మంచి చెప్తాం, చెడు ఉన్నప్పుడు సార్ ఇది మనం కరెక్ట్ కాదని చెప్తాం. అట్లాగే స్టార్ట్ అయ్యాం. రైతులను చూడాలి. అల్టిమేట్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు రైతులను చూడాలి, పొలాలు చూడాలి. ఈ ప్రభుత్వం యొక్క ఉదాసీనతని, ప్రభుత్వం యొక్క తప్పిదాలని నిలదీసేట్టుగా ఆయన మాట్లాడాలి. అప్పుడు రైతులకు మేలు జరుగుతుంది అనేది బ్రాడర్ ఇంట్రెస్ట్. ఈలోపు దారిలో కేడరు, పార్టీ అందరూ అడ్డుకుంటూ ఉంటే అల్టిమేట్గా లక్ష్యం అంటే సమాజానికి జరగాల్సినటువంటి, రైతాంగానికి జరగాల్సినటువంటి మేలు జరగకుండా పోద్ది కదా అనేది ఆ కంగారులో మనం క్లియర్ చేయాలి, ముందుకెళ్ళాలి, నాయకుడికి ముందు తీసుకెళ్ళాలి. అది తప్పితే ఏముంటుంది మన స్టేచర్. నేను పరిగెత్తాను, నేను కారు పెట్టుకు ఎలాడాను, నా విలువేం తగ్గుద్ది? నా విలువేం తగ్గదు కదా. పేరు నాని నేను తప్పుడు పని చేస్తే, నేనేమన్నా సమాజం లేదా నేను సిగ్గుపడే పని చేస్తే నా స్టేచర్కి అది తప్పు. కానీ నాయకుడి కారు పట్టుకు ఎలాడితే తప్పే ఉంది, నాయకుడి కోసం ట్రాఫిక్ క్లియర్ చేస్తే తప్పేంటి? రైట్. మీరు ఇంతగా అభిమానించే జగన్మోహన్ రెడ్డి 2024 ఎన్నికలు అంత ఘోర పరాజయం పాలవడానికి వైసీపీ కారణం ఏంటంటారు? దగ్గర నుంచి చూస్తుంటారు మీరు, రాజకీయ అవగాహన ఉంది మీకు, అలాగే ఎమోషనల్ కనెక్ట్ కూడా ఉంది కదా. ఈ రెండింటిని బట్టి చూస్తే అసలు కారణం ఏంటి అంత డిజాస్ట్రస్ రిజల్ట్ రావడానికి? ఫిల్టర్ లేకుండా చెప్పండి. నేను జగన్మోహన్ రెడ్డి గారిని చూసింది సార్, అతనిలో చాలా రివల్యూషనరీ ఐడియాలజీ అండి. ఎంత రివల్యూషనరీ అంటే అతను అంటే అవ్వచ్చు, డబ్బున్నోడు కుటుంబంలో బాగా సంపద కలిగిన కుటుంబంలో పుట్టుండొచ్చు. బాధ ఏంటో, ఆకలి బాధ కానీ, లేదా బట్టలు కొనుక్కుంటాకో, లేకపోతే ఎక్కడికైనా వెళ్తాకో, లేకపోతే రోజు గడవటాకో అట్లాంటి ఇబ్బందులు పడిపోవచ్చు, రుచి చూసి ఉండకపోవచ్చు. కానీ అవన్నీ మనసుతో విన్నాడు, హృదయంలో ఆకలింపు చేసుకున్నాడండి. పాదయాత్రలో కానీ లేదా ఓదార్పు యాత్రలో కానీ చూసుకుని నిజంగా సామాన్యుడిగా ఉండి రాజకీయాల్లోకి వచ్చి పెద్దోడైన చంద్రబాబు కంటే కూడా, చంద్రబాబు ఏమో పూర్తిగా సామాన్యుడి కుటుంబంలో, ఒక చిన్న తల్లిదండ్రుల కుటుంబంలో పుట్టి, ఒక సామాన్యుడైన కుటుంబంలోంచి వచ్చి సామాన్యుడిగా రాజకీయాల్లోకి వచ్చి సామాన్యుడిగా శాసనసభలోకి అడుగుపెట్టి ఆలోచన సరళి సామాన్యుడికి దూరంగా జరిగిపోయి అతను చూస్తే ఒక సంపద కలిగిన కుటుంబంలో, డబ్బున్నోడు కుటుంబంలో పుట్టి సామాన్యుడికి, పేదోడికి చేరువుగా ఆలోచించేసే మనిషిగా ఇతను ట్రాన్స్ఫార్మ్ అవటం, ఆలోచన చేసే లక్షణాలు అవ్వటం చాలా గొప్ప విచిత్రమైన విషయాలు. దాంతో ఏం చేశాడు ఆయన? చాలా విషయాలు చదువు మార్చి చూపించాలి. చెప్పే కదా, చదువు ద్వారా మాత్రమే పేద కుటుంబాలు వృద్ధిలోకి వస్తాయి. నేను ముఖ్యమంత్రిగా 25 ఏళ్ళు ఉన్నా కూడా ఎవడు బాగుపడేది ఉండదు. ఆ కుటుంబం బాగుపడేది ఖచ్చితంగా ఆ ఇంట్లో పిల్లలు బాగా చదువుకుంటే మాత్రమే, సమాజంలో మిగతా డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోటీ పడి ఉద్యోగాలు సంపాదిస్తే మాత్రమే, మంచి ఉన్నత స్థితికి వెళ్తే మాత్రమే ఆ తల్లిదండ్రులు కూలికి వెళ్ళాల్సిన పని లేదు కదా, ఆ కుటుంబంలో ఇంకెవడు పనికి వెళ్ళాల్సిన పని లేదు కదా, ఆ కుటుంబంలో ఎవడు రేకుల షెడ్లోనో పాకల్లోనో అద్దెకు ఉండాల్సిన పని లేదు కదా. అది తన ఐడియాలజీ. అందుకోసం ముందు చదువు మీద దృష్టి పెట్టాడు. మీరు చెప్పండి, 46,000 స్కూల్స్ ఉంటే దాదాపుగా 48,000 స్కూల్స్ ఉంటే 16,000 స్కూల్స్ని మార్చి చూపించాడు 5 ఏళ్లలో. కోవిడ్ ఉండి 2 ఏళ్ళు కోవిడ్.
అంటే 3 ఏళ్ళు అతను వాస్తవంగా జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్ 19-24 కంటే కూడా 3 ఏళ్లే లెక్కట్టాలి, 5 ఏళ్ళ టెన్యూర్ కాదు అది. ఆ 3 ఏళ్లలో 16,000 స్కూల్స్ని మార్చి చూపించాడు. నాతో మొన్న ఒక టీచర్ గారు వచ్చి మాట్లాడారు. అంటే వాళ్ళు మార్నింగ్ వాక్కి వెళ్తున్నారు, నేను మా ఇంటి బయట కూర్చుని ఉన్నాను. లోపలికి వచ్చారు. దాంట్లో 2 వర్కింగ్ టీచర్స్ ఉన్నారు, ఒకళ్ళు రిటైర్డ్ టీచర్, రీసెంట్గా రిటైర్డ్ అయ్యాడు. వచ్చి కూర్చుంటే కుర్చీలు వేసి కూర్చున్నారు. మాట్లాడా, ఏంటి సంగతులు అంటే, ఊరికే అండి మిమ్మల్ని చూసి వచ్చాం లోపలికి అన్నారు, సందులోకి ఉంటుంది మా ఇల్లు. అన్నాడు. సార్ నాకైతే నేను దేవుడి దయ వల్ల, మా అమ్మ నాన్న దయ వల్ల రిటైర్డ్ అయ్యేప్పటికీ 1,80,000 1,60,000 జీతంతో రిటైర్ అయ్యానండి. అద్భుతమైన పెన్షన్ అండి, నేను కూర్చుని తిన్నా కూడా నాకేం ఇబ్బంది లేదు. కానీ నా జీవితం అంతా ఒక ఎత్తు టీచర్గా, చివరిలో జగన్మోహన్ రెడ్డి గారి టెన్యూర్లో మాత్రం నిజంగా నాకు జాబ్ సాటిస్ఫాక్షన్ అండి. నా చేతితో నా అకౌంట్లో డబ్బులు పండి నేను నాణ్యమైన సామాన్లు కొనుక్కొచ్చాను, నాణ్యంగా నా కన్స్ట్రక్షన్ చేయించాను, సామాన్లు మంచి మంచి సామాన్లు కొన్నాను, నా చేతితో చేశాను. స్కూల్ అద్భుతంగా మారింది. నా కల్లో కూడా నేను స్కూల్ ఇలా మారుతుంది అని నా జీవితంలో నేను అనుకోలే. పిల్లలకి ఇంత గొప్పగా సాంకేతికమైనటువంటి నైపుణ్యాన్ని అందిస్తారని ప్రభుత్వం ఇటు వస్తుంది, జగన్ అనే ఒక ముఖ్యమంత్రి వస్తాడు, ఇంత మారుస్తాడు, స్కూల్స్ మీద దృష్టి పెడతాడని నా జీవితంలో కల్లో కూడా ఊహించలేదండి. నాకైతే రిటైర్ అయ్యేప్పుడు హ్యాపీ ఎండింగ్ సార్. చాలా తృప్తిగా రిటైర్ అయ్యాను సార్. నా టైంలో స్కూల్ మారింది, పిల్లల భవిష్యత్తు మారింది, పిల్లలకి నాలెడ్జ్ పెరిగింది, నేను ఇంగ్లీష్లో పాఠం చెప్పగలిగాను, నాకు తర్ఫీదు ఇచ్చారు. ఎండింగ్ మాత్రం నా జీవితంలో చరమాంకంలో టీచర్గా హ్యాపీ ఎండింగ్ అండి అని చెప్పాడు. ఏం కావాలి అంత గొప్పోడి దగ్గర, అంటే అంత గొప్ప మనసున్న ముఖ్యమంత్రి దగ్గర పనిచేయటం, అంత గొప్ప నాయకుడి దగ్గర పనిచేయడం కంటే మనకి తృప్తిగా, ఆ టీచర్ గారు ఆ మాట చెప్పేలాక నాకు కూడా తృప్తి. అంటే మరి ఇలాంటి హ్యూమన్ టచ్ లేదు సార్. స్కూల్స్ మీద, నెక్స్ట్ హాస్పిటల్స్ మార్చాడు. ఇట్లా అంటే రెవల్యూషనరీగా మార్పులు చేసి చూపించాలి. తనేం భావించాడు, అసలు సమాజంలో ప్రభుత్వం రిజిస్ట్రేషన్ చేయించుకుంటుంది. అంటే ఒక ఆస్తి కొంటే రోజు చెమటోడ్చి, రక్తాన్ని చెమటగా మార్చి, డబ్బు సంపాదించి, రూపాయి దాచుకుని ఒక ఆస్తి ఇంటి కోసమో లేదా ప్రశాంతమైన అంటే ఒక మానసిక స్థైర్యం కోసం ఆస్తి కొంటారు, లేదా జీవితంలో చచ్చిపోయేలోపు సొంత ఇంట్లో అన్న బతకాలని చెప్పి సొంత ఇల్లు కొనుక్కుంటారు. ప్రభుత్వం డబ్బులు కట్టించుకుంటుంది 1% రిజిస్ట్రేషన్ ఛార్జెస్, కానీ రేపు డిస్ప్యూట్ వస్తే నాకేం సంబంధం లేదు, మీరు సావండి అని చెప్పంటుంది. అది తప్పు కదా. ప్రభుత్వం బాధ్యత తీసుకుని ఈ ఆస్తి ఈడిదే అని చెప్పాలి కదా. చెప్పలేని ప్రభుత్వం ఎందుకు మరి రిజిస్ట్రేషన్ ప్రోత్సాహం, కష్టార్జితం ఆడేంటి, కొనుక్కునేది ఆడేంటి, గవర్నమెంట్ 1% ఛార్జ్ వసూలు చేయటం ఏంటి, నాకు బాధ్యత లేదు అంటాం ఏంటి. మా ఊళ్ళో చెప్పారు, రిజిస్టర్ ఆఫీసులు చెప్తారు, మీరు కోని సెంటర్ కొనుక్కుంది, మీరు తెచ్చుకున్న రిజిస్ట్రేషన్ చేస్తామండి, ఎవరిని అమ్మితే మీరు రాసుకుంటే కోని సెంటర్ తెచ్చుకుంటుంది, కోని సెంటర్ అమ్ముతూ ఏంటి, అక్కడ కొనటం నువ్వు రాసుకోవడం అంటే. హైదరాబాద్లో చెప్పేవాళ్ళు పాత రోజుల్లో, చార్మినార్ అమ్మితే కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని రిజిస్టార్లు అనేవాళ్ళు, రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు. ఎలా అంటే ఎంత ప్రభుత్వంలో ఒక శాఖ ఎంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తుంది, ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆలోచనతో ఆయన తగాదాలు ఎక్కడ స్టార్ట్ అవుతున్నాయి. సరిహద్దులు రాయి పీకేస్తే ఫరెవర్ ఎప్పటికీ మళ్ళీ ఆ రాయి కొలవాలంటే కంతకం రాయి దొరకాలి సర్వే వాడికి. అక్కడి నుంచి ఒక ఊరో 2 ఊర్ల నుంచో కొలుచుకుంటే ఇక్కడ దాకా వచ్చి పర్ఫెక్ట్గా సర్వే తెలిసినోడు వస్తే, నాకులాగా వానాకాలం చదివినోడు వస్తే సర్వేర్ వస్తే అవుట్. అది ఆడి ఎవడక పెడతాడు ఎక్కడ పెడతాడో తెలియదు. అందుకోసమే ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి అద్భుతమైనటువంటి సర్వే బౌండరీ ఫిక్సేషన్ గూగుల్, అంటే లాంగిట్యూడ్ లాటిట్యూడ్తో, జీపీఎస్తో, గ్లోబల్ పొజిషన్ సిస్టంతో బౌండరీ ఫిక్స్ చేయాలి. రాళ్ళు పీక్కున్నా ఏం పీక్కున్నా మనం తీసుకొని జీపీఎస్ పెడితే ఎక్కడ బౌండరీని తెలిసిపోతుంది. సో దాంతో బౌండరీస్ ఫిక్స్ చేయాలి. డిస్ప్యూట్లు మెల్లగా తగ్గించాలి. గవర్నమెంట్ ఈ ఆస్తి పలానోడిది అని చెప్పగలిగేటువంటి దమ్ముగా తయారవ్వాలి గవర్నమెంట్. అలాగే ఆస్తి కొనుక్కుంటే రిజిస్టర్ ఆఫీస్లో లంచాలు ఇవ్వకూడదు, దాన్ని సచివాలయానికో పంచాయతీ ఆఫీస్కో మార్చాలి. అలాగే వెంటనే మళ్ళీ ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఆస్తి కొనుక్కున్న తర్వాత కాగితాలు పుచ్చుకుని వీఆర్ఓల చుట్టూ, అధికారుల చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ బల కింద చేతులు పెట్టి తడిపి, లేదా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి 10 సార్లు చెప్పించుకుని మ్యుటేషన్ జరగటం కాదు. ఆటోమేటిక్గా రిజిస్టర్ ఆఫీస్లోనే రిజిస్ట్రేషన్ అయిన క్షణాల్లో మ్యుటేషన్ అయిపోవాలి, ఆస్తి బదలాయింపు జరిగిపోవాలి. మరి మీరు ఇంత గొప్ప విధానం భూ సంస్కరణలు అని చెప్తున్నారు కదా,
మరి పాస్ పుస్తకాల మీద జగన్ బొమ్మ వేసుకున్నాడని, లేదంటే కనుక ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని సార్ చెప్పి చెప్తున్నా సార్, అందరు భూములు తీసేసుకుంటున్నారని చెప్తున్నా సార్, చెప్తున్నా ఇలాంటి ప్రచారాలు జరిగినాయి కదా. చెప్తున్నా సార్, అన్నీ దానికోసం చెప్పుకొస్తాను. యా. ఇంత గొప్పగా అంటే ఆలోచన చేస్తా Hmm. సర్వే మొదలుపెట్టాడు, సర్వే చేస్తున్నాడు, రాళ్ళ మీద జగన్ బొమ్మ ఏంటన్నారు. ఆ రోజు నాలాంటోడు చెప్తాడు, చెప్పుంటాడు, ఆడ ఐఏఎస్ ఆఫీసరా మంత్రి ఎవడో ఒకడు అయ్యి ఉంటాడు. సార్ ఇది రికార్డు, ఇది అంటే భారతదేశంలోనే గొప్ప, ఇంతవరకు భారతదేశంలో ఎక్కడో కూడా ఈ సిస్టమ్ ఎక్కడా లేదు. నువ్వు మొదలు పెడుతున్నావు కాబట్టి చరిత్రలో నిలిచిపోతావు. ఆ రాయి మీద మీ పేరు ఉంటే తప్పేంటి సార్ అని ఎవడో అంటాడు. సహజంగా మనిషికి కీర్తికాంక్ష ఉంటుంది, మరీ ప్రత్యేకించి పాలకులకి విపరీతంగా కీర్తికాంక్ష ఉంటుంది. అది ఎవడన్నావని XYZ ఆ కీర్తికాంక్షలో ఒప్పుకుని ఉండొచ్చు. అది దాన్ని తప్పుగా చూపించిన పరిస్థితి. లేక పాస్పోర్ట్ అంటే ఒక వినూత్నమైనటువంటి సిస్టమ్ తీసుకొచ్చావు. అంటే తగాదాలు చంపేయమని, సివిల్ డిస్ప్యూట్లు చంపేయమనేటువంటి సిస్టమ్ తీసుకొస్తున్నారు. ఆస్తులు కొనుక్కోవటంలో లంచాలు లేనటువంటి రిజిస్ట్రేషన్ జరగాలి. కష్టార్జితం అనేది, రూపాయి అనేది, ఆస్తి అనేది, కొనుక్కునేది నువ్వు, అమ్మేదాడు, మధ్యలో రిజిస్టర్ ఆఫీసులో లంచాలు ఇవ్వటం ఏంటనేటువంటి దాన్ని ఆపాలనేటువంటి ఒక ఆలోచన. అలాగే తగులు ఎక్కడ జరుగుతున్నాయి, దాదాపుగా సివిల్ డిస్ప్యూట్స్, ఆస్తులకు సంబంధించినటువంటి డిస్ప్యూట్స్ అన్నీ కూడా 80% అన్నీ కూడా సబ్ కోర్టులో ఉంటాయి. ఏళ్ల తరబడి, దశాబ్దాల తరబడి కేసులు సాగుతూ ఉంటాయి. వారసులు అంటే తాత, తండ్రి, మనవడు కూడా కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. దాన్ని ఏం చేశాడు, సబ్ కోర్ట్ జ్యూరిస్డిక్షన్ని ఆర్డీఓ ఆఫీస్ జ్యూరిస్డిక్షన్గా మార్పు చేద్దామని చట్టంలో పెట్టాడు. ఇంప్లిమెంట్ చేయాల, చట్టంలో పొందుపరిచాడు ఆయన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ఆర్డీఓ ఏం చేయాలి, ఒక స్టిపులేటెడ్ టైం 90 రోజుల్లోనో ఎంతో మొత్తం హీరింగ్ జరిపి రికార్డుల ఆధారంగా నువ్వు మొత్తం అనలైజ్ చేసుకుని మంచి తీర్పు ఇవ్వాలి. ఆర్డీఓ అకౌంటబుల్. దాంట్లో తీర్పు తప్పుగా ఇస్తే యాక్షన్ తీసుకుంటారు డిపార్ట్మెంట్. దాన్ని నెక్స్ట్ అప్పీలు జిల్లా కోర్టుకి వెళ్లకుండా జాయింట్ కలెక్టర్ దగ్గర అప్పీల్, జాయింట్ కలెక్టర్ దగ్గర అయిపోతే హైకోర్టుకి వెళ్ళాలి. అంటే లీగల్ డిస్ప్యూట్స్ను ఆస్తుల మీద చంపేయాలి, ప్రజలకి ఫాస్ట్గా న్యాయం జరగాలి, సత్వరం న్యాయం జరగాలి అనేటువంటి ఆలోచన పెట్టారు. వెంటనే నేను, చంద్రబాబు మాలాంటి వాళ్ళని చేసామంటే ఈనాడు రామోజీరావు గారు, రాధాకృష్ణ గారు ప్లేడర్లందరినీ కూర్చోబెట్టి గిల్లాం. అరే మీకు అర్థం కావట్లేదు ప్లేడర్లారా, సబ్ కోర్టులో దావాలు చంపేస్తానంటున్నాడు, సబ్ కోర్టులో దావాలు చచ్చిపోతే ఎవడి నోట్లో ఎవడి బొచ్చులో రాయి పడతారా అని చెప్పి వెళ్ళి చెప్పాం. నేను, చంద్రబాబు నాయుడు, రామోజీరావు గారు మేము అందరం వెళ్ళి వెంటనే ప్లేడర్లకి అమ్మని జగన్ మంచి చేయడంతో పాటుగా సమాజానికి మంచి చేయడమే కాదు మన బొచ్చులో రాయి పడుతుందని చెప్పని ప్లేడర్లు మొత్తం పని కట్టుకుని గ్రామాన జగన్ మీ భూములు దబ్బేస్తాడు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్ వస్తుందని చాలామంది ప్లేడర్లు ఊరూరా తిరిగారు. అంటే నిజాన్ని అంటే ఆయన మంచి చేద్దాం అనుకోండి, ప్లేడర్లకు అన్యాయం చేద్దామని ఆయన ఏమనుకోలే. ఇదే ప్లేడర్ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా వాదించవచ్చు, దాంట్లో ఉంది చట్టంలో. ఆర్డీఓ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్లేడర్ గారు వెళ్ళి సొంతంగా రైతు వెళ్ళొచ్చు, రైతు కాకపోతే కొనుక్కున్న హక్కుదారు వెళ్ళొచ్చు, లేదా ప్లేడర్ని ఎంపటేట్కి వెళ్ళొచ్చు. దాంట్లో ప్లేడర్లను తెచ్చుకుని వాదించుకున్నా తప్పు లేదు, ప్రొవిజన్ ఉంది దాంట్లో. కానీ ప్లేడర్లకు ఏమి ఎక్కించారు, ఆర్డీఓ ఆఫీస్ కేసుకి వెళ్తే 90 రోజుల్లో తీర్పు అయిపోద్ది, మీ దగ్గరికి ఇంకెవడు రాడు, సబ్ కోర్టు మూసేస్తారు. మరి అధికారులు వాళ్ళు ఈ విషయాన్ని అర్థమయ్యేలాగా చెప్పలేకపోయారా, ప్రచారాన్ని తిప్పుకోవట్లేకపోయారా? దానికోసం చెప్తున్నాను సార్. అతను పరుగు అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమాజంలో రెవల్యూషనరీ చేంజెస్ చేయటం కోసం, అంటే మార్చి చూపించడం కోసం. మన సమాజం ఎట్లా ఉంటుందంటే అండి, మహేష్ బాబు ఒక సినిమా తీశాడు, ఊరికే అంటున్నాను, ఆ సినిమాలో రెవల్యూషనరీగా స్కూల్స్ అట్లా ఇట్లా అని మార్చేసాడు అనుకోండి, ఓహో చప్పట్లు కొడుతున్నారు. ఇక్కడికి వస్తేనేమో మాకు 3 సార్లు అటెండెన్సా, ఫేస్ రికగ్నైజేషన్ యాప్, టాయిలెట్స్ బాగు చేసి మేము టాయిలెట్ ఫోటో తీయాలా, ఎవరో ఆఫీసర్ పెడతారు. ఒకవేళ ఉంది, నువ్వు జగన్ గారిని రిప్రజెంట్ చేసుకోవచ్చు, గవర్నమెంట్ రిప్రజెంట్ చేసుకోవచ్చు, మార్పులు చేర్పులు ఏమన్నా కావాలంటే. అంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఈ ఛానల్స్ అన్నీ కలిసి ఎవరెవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేసే సెక్టార్లు ఉన్నాయో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క రెవల్యూషనరీ థాట్స్ వల్ల, రెవల్యూషనరీ ఇంప్లిమెంటేషన్స్ వల్ల సమాజాన్ని బాగు చేద్దాం అనుకున్నప్పుడు అప్పటి వరకు లేని సిస్టమ్స్ తీసుకొచ్చాడనే దాంతో వీళ్ళందరినీ కూడా వాళ్ళ మెదడులో విషం ఎక్కించి ప్రజల్లో విష ప్రచారం, విషం ఇన్ఫ్లుయెన్స్ చేశారు. అంటే నన్ను పాయిజన్, నేను ఒక 100 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలను. నా బ్రెయిన్లో విషపు చుక్క నాటారు, విషపు ఆలోచన నాటారు, నాలో అభద్రతా భావాన్ని తీసుకొచ్చారు, నాకు అవమానం జరుగుతున్నట్టుగా నా బుర్రలోకి ఎక్కించారు. నేను ఇక
మొత్తం నేను టీచర్ని, నేను పంచాయతీ ఆఫీస్ కాడికి లేదా స్కూల్ వెళ్ళేప్పుడు స్కూల్ వదలంగానే భోజనం అయ్యాక కూర్చుని వచ్చిన అమ్మా నాన్నలకి అందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి గురించి చెడు చెప్పడం. లీడర్లు అందరూ ఊరు వెళ్ళి మీ పొలం ఎత్తేస్తాడని చెప్పడం. రిజిస్టర్ ఆఫీసులో వాళ్ళు కాగితాలు రాసే వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి వస్తే మీ ఆస్తులు ఎత్తేస్తాడని వాళ్ళు చెప్పడం. ఇట్లా వారు వీరం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో డాక్టర్స్ ఉంటారు. నందమూరి తారక రామారావు గారు కూడా ఎవరైతే వాళ్ళ మా తాత, మా మామ, మా అన్నగారు ఎన్టీ రామారావు అని చెప్తున్నారే వారు కూడా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేసే డాక్టర్లు ప్రైవేట్ ప్రాక్టీస్ నిషేధం పెట్టినట్టు ఎన్టీ రామారావు గారు మీకు గుర్తుండుంటే. అంటే ఏంటి ఆలోచన సరళి, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగస్తులు డాక్టర్లు ప్రభుత్వంలోనే వైద్యం చేయాలి తప్పితే ప్రైవేటు లాభాపేక్షతో బయట చేయకూడదని కదా. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేం చేయలేదు. ఐఏఎస్ ఆఫీసర్లతో హ్యాండ్లింగ్ చేయటం, నెగోషియేట్ చేయటం వల్లే ఉద్యోగస్తులకి జగన్మోహన్ రెడ్డి గారికి దూరం అయింది, గ్యాప్ వచ్చింది తప్పితే. ఈ విషయం మీరు ఇంత ఓపెన్గా డేరింగ్గా చెప్తూ ఉన్నారు కదా, ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కన్వే చేశారా? కన్వే చేశాను, కానీ ఆయన వైపు నుంచి ఎట్లాంటి రియాక్షన్స్ వచ్చేవి? ఏది అధికారంలో ఉండగా చెప్పారా? అధికారంలో ఉన్నప్పుడే చెప్పిన తర్వాత మాట్లాడుకున్న తర్వాతే మాకు పొలిటికల్ నెగోషియేషన్స్ కమిటీని వేశారు. బొత్స సత్యనారాయణ గారిని, బొగ్గన్ని కన్సిడర్ చేశారు. కన్సిడర్ ఏం కాదు, మంచి చెప్తే ఎందుకు వినట్టు ఆయన మురుకుడు ఏంటండి, తెలివిగల చాలా షార్ప్. అంటే మీడియాలో జరిగే ప్రొజెక్షన్ కానీ లేకపోతే ప్రత్యర్థులు కానీ ఆయన ఎవరి మాట వినరు, ఆయన అనుకున్నదే చేసుకుపోతారని. సరే ఇంతకన్నా పచ్చి పాపం అంటే తిరుపతి వెంకటేశ్వర గుడిలోకి చెప్పులు వేసుకెళ్ళాడని రాసినటువంటి వాళ్ళు ఈ మీడియా. అన్నం తినేవాడు ఎవడన్నా తిరుపతి వెంకటేశ్వర గుడిలోకి చెప్పులు వేసుకెళ్తాడు సార్? ఎవడన్నా ఏ మతముడైనా కానీ మసీదులోకి చెప్పులు వేసుకెళ్తామా చెప్పండి సార్? ఎందుకు వెళ్తారు? ఎవడ వెళ్తాడు అంటున్నాను. తప్పు కదా అది రాయటం, అంత విషం చెమ్మటం. అంటే చంద్రబాబు నాయుడిని అధికారంలో కూర్చోపెట్టడం కోసం మీరు 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 చెప్తున్న దాంట్లో ఇప్పుడు అధికారుల విషయంలో, జోక్యం విషయంలో అయినా లేకపోతే సంస్కరణలు జరుగుతున్నాయి అన్ని రంగాల్లో అంటే ఏదన్నా నన్ను కంప్లీట్ చేయండి. చెప్పండి. అధికారుల విషయంలో అధికారులు జోక్యం చేసుకున్నారు, రాజకీయ దృక్కోణంలో ఆలోచించకుండా అనేది ఒక విషయం చెప్పారు. రెండోది సంస్కరణలు తీసుకురావాలనుకున్నారు అన్ని రంగాల్లోనూ, అవి కన్వే కాలేదు జనానికి. అంటే పరిగెడుతున్నాడు 3 సంవత్సరాలు కదా, తొందరగా ఇంప్లిమెంట్ చేయాలి, తొందరగా అన్ని అయిపోవాలి, అన్ని దాంట్లో అయిపోవాలి. సచివాలయం అంటే గ్రామాల్లోంచి బయటికి రాకూడదు ఎవడు. ఏ పనున్నా ఇళ్ళకెళ్ళి చేయాలి. ప్రభుత్వం ద్వారా ఏ పనైనా సరే హక్కుగా పొందాలి తప్పితే అడుక్కుని కాదు, లంచం ఇచ్చి కాదు అనేది సచివాలయ వ్యవస్థలు రావడం 1,35,000 ఈ సంస్కరణలన్నింటిలోనూ అవి కన్వే చేయడంలో ఒకేసారి రావాలనుకోవడంలో కానీ కన్వే చేయడంలో కానీ డ్రాబ్యాక్ ఉంది అనేది. మూడోది ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో చెప్పులు వేసుకెళ్ళాడు అని ప్రచారం చేశారంటున్నారు కదా, ఇది కానీ ఈ మూడింట్లోనూ ప్రచారాన్ని తిప్పికొట్టలేకపోవడం అనే ఆస్పెక్ట్ ఉంది కదా, అది వైసీపీ డ్రాబ్యాక్. అంటే ప్రత్యర్థులు చేసే ప్రచారాన్ని కానీ లేకపోతే ప్రత్యర్థి మీడియా చేసే ప్రచారాన్ని కానీ అదే దెబ్బతీసిందా వైసీపీని? వైసీపీ డ్రాబ్యాక్ కదా సార్, ఊరికే చెప్తున్నా సార్. దురదృష్టం అది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా మొత్తం చంద్రబాబు లక్ష్యంగా, చంద్రబాబుని అధికారంలో కూర్చోబెట్టాలి అనేటువంటి లక్ష్యంతో మాత్రమే పైకి మాత్రం మీడియా ముసుగేసుకుని పనిచేస్తున్నటువంటి మొత్తం మీడియా ప్రపంచం అంతా 90% లేదా 95% మీడియా అంతా అలా ఉండటం వల్ల ఎవడూ తట్టుకోలేని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి మొండోడు కాబట్టి నిలబడి ఉన్నాడు, మొండోడు కాబట్టి నష్టపోయినా కానీ నిలబడి ఉన్నారు. మీకు చిరంజీవి గారు ఎంత ఘోష, జెండా పీకేద్దాం చిరంజీవి గారి పార్టీ గురించి రాస్తే ఆయన ఎంత అలవలబడి ఆడిపోయాడు. ఈనాడు పెట్టిన హెడ్డింగ్ బ్యానర్ జ్యోతి ఈనాడు పెట్టారు బ్యానర్. అరే నేను పార్టీని నడుపుతుంటే నన్ను జెండా పీకేద్దామని నన్ను చంపేస్తారా రాజకీయంగా? ఇదే మీడియా అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈ టీవీల గురించి, చంద్రబాబు మీడియా గురించి చిరంజీవి గారు ఎంత ఘోషపడ్డాడు మీరు చూస్తే. పవన్ కళ్యాణ్ గారు 19కి ముందు ఆయన చెప్పాడు ఏమని, ఈ టీవీ9ని ఇట్లాంటి పేర్లు చెప్పాడు, చంద్రబాబు మీడియా మొత్తాన్ని బ్యాన్ చేయండి మన వాళ్ళందరూ, జన సైనికులందరూ కూడా ఆ టీవీలో ఆ పేపర్లో చదవటం మానేయండి అని బ్యాన్ పెట్టాడు ఆయన, మీకు గుర్తుంది. అప్పుడు పవన్ కళ్యాణ్ని చీల్చి చెండాడారు. చంద్రబాబుతో దూరం జరిగాడు అంటే దూరం జరిగిందేమో సమాజం కోసం కాదు, చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం పవన్ కళ్యాణ్ దూరం జరిగాడు. 14లో చంద్రబాబు గెలవాలి, 19 కూడా చంద్రబాబు గెలవాలి. అందుకోసం విడిపోతే గెలుస్తాడా అంటే వ్యతిరేక ఓటు చీల్చాలనే. వ్యతిరేక ఓటు కాదు మెయిన్, అక్కడ కాపులకి బీసీ చేస్తా అని చెప్పాడు,
బీసీ చేయలేదు. Hmm. ముద్రగడ పద్మనాభం గారు చీల్చి చెండాడాడు, ఇలా సాగిరో పెట్టాడు, పెద్ద ఉద్యమం చేశాడు. కాపుల్లో కడుపు మంట రగిలిపోయింది. అరే మనం కాపులు పేదోళ్ళు అయితే అవ్వచ్చు, ఇది మన బీసీలు చేస్తాను ఇంత మోసం చేస్తాడా అని అందరూ కొత్తలాడిపోతున్నారు. ముద్రగడ గారు ఒత్తంటిచ్చాడు, మొత్తం మరుగుతుంది. పవన్ కళ్యాణ్ వచ్చి అసలు మన కాపులకు రిజర్వేషన్ అక్కర్లేదు, చంద్రబాబుని సేవ్ చేయడం కోసం బెంగళూరులో షూటింగ్ జరుగుతుంటే ఓ వీడియో రిలీజ్ చేశాడు. అంబేద్కర్ గారు ఏం చెప్పాడు, 10 ఏళ్ల తర్వాత రిజర్వేషన్స్ రద్దు చేయాలని చెప్పాడు. అసలు కులం ఏంటి, కులం పేరు మీద రిజర్వేషన్ ఏంటి, ఇవన్నీ చాలా చెప్పాడు ఆయన. కానీ ఏ కాపుడు ఆగల, రగిలిపోతానే ఉన్నారు. అందుకోసం పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే కాపులందరూ బీసీలని అంటే బీసీల్లో చేస్తానని మనం ఎగ్గొట్టడం వల్ల, ముద్రగడ గారు సెగరగిల్చడం వల్ల వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారని చెప్పి కంగారులో పవన్ కళ్యాణ్ని విడిగా నుంచోమని చెప్పి, అంటే కాపులు టీడీపీ నుంచి అట్టు తిరగేసినట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతారని చెప్పి వీళ్ళందరినీ ఓ ఫోన్లో తోసేయాలని చెప్పని సపరేట్గా పెట్టారు. అప్పుడు ఎంత చీల్చి చెండాడారో పవన్ కళ్యాణ్ గారు ఘోష మనం విన్నాం. ఈ ఛానల్స్ని బ్యాన్ చేయండి, ఇంతమంది మా అమ్మని తిడతారా, వాళ్ళని తిడతారా, వీళ్ళని తిడతారా అని చెప్పి ఆయన మాట్లాడారు. అంటే చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా, అంటే లాలూచీలో దూరం జరిగినా కూడా చీల్చి చెండాడారు పవన్ కళ్యాణ్. జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఇంత మొండోడు, చనిపోయే వరకు వీళ్ళకి వ్యతిరేకంగానే పనిచేస్తుంటాడు కాబట్టి ఎంత అంటే ఘోరాతి ఘోరంగా విషం చిమ్మారు. చూసుకోండి, జగన్మోహన్ అంత విషాన్ని ఒక సాక్షి ఛానల్లో లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు లేకపోతే యూట్యూబర్స్ కొంతమందో ఏం చేయలేరు. మీడియా ప్రచారం అదృష్టవశాత్తు 2024 తర్వాత లేదా 2019కి ముందు 2014 నుంచి 19 దాకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసే సోషల్ మీడియా కార్యకర్తలే ఈనాడు, జ్యోతి, TV5 ఇట్లాంటి టీడీపీ ఛానల్స్ 10 ఛానల్స్ని, పేపర్లని చీల్చి చెండాడుతున్నాయి. 19 నుంచి 24 దాకా మీ సోషల్ మీడియా లేదా అంటే వాలంటరీ వ్యవస్థతో మా సోషల్ మీడియా కూడా నిర్వీర్యమైపోయింది. జగన్మోహన్ రెడ్డి గారేమో ప్రజలకి మేలు జరగాలి, నిష్పక్షపాతంగా రాజకీయ ఉద్దేశాలు లేనటువంటి ప్రభుత్వ పరిపాలన జరగాలని చెప్పని సచివాలయ వ్యవస్థ అంటే ఆ వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చాడు. కానీ జెండా మోసిన కార్యకర్తకి ఎట్లా ఉంటుందంటే, నా ప్రభుత్వం ఉన్నప్పుడు 10 మంది నా దగ్గరికి పనికి రావాలి, నేను తీసుకెళ్ళి వాళ్ళకి పని చేయించాలి, తద్వారా నా పలుకుబడి పెరగాలి, నన్ను నలుగురు నమస్కారం పెట్టాలి, అన్నయ్య నమస్తే అన్నయ్య నాకు పని చేసి పెట్టావన్నయ్య. అది టీడీపీ అవని, జనసేన అవని, కమ్యూనిస్ట్ అవని, వైసీపీ అవని, ఎవడైనా కార్యకర్త కోరుకునేది మర్యాద కోరుకుంటాడు. రాజకీయాల్లో మర్యాద పెరగాలి, పలుకుబడి పెరగాలి. వాలంటీర్ వ్యవస్థ వల్ల పొలిటికల్ ఫ్యాబ్రిక్ డిస్టర్బ్ అయిందంటారు. ఎప్పుడైతే పలుకుబడి అంటే తనకు రావాల్సిన పలుకుబడి తనకు రాకుండా వాలంటీర్ సిస్టమ్కి వెళ్ళిపోయిందో, వీళ్ళు నిరాసక్తత, రాజకీయాలంటే నిరాసక్తత. ఏంట్రా బాబు ఈ పరిస్థితి, మనం ఇక్కడే ఉన్నాం, జెండా మోసాం, ఫైట్ చేసాం సోషల్ మీడియాలో, చీల్చి చెండాడాం ఈనాడు, జ్యోతి, TV5 ఇట్లాంటి ఛానల్స్ అన్నింటినీ. కానీ అధికారం వచ్చేప్పటికీ మన చేతిలో ఏం లేకుండా వాలంటరీ వ్యవస్థతో జరిగిపోతుంది. మనకు పలుకుబడి లేకుండా అయిపోయింది. మనల్ని పలకరించేవాడు కానీ, నమస్కారం పెట్టేవాడు కానీ, ఏరా ఏంట్రా లేకపోతే కిషోరో లేకపోతే ఏరా రమేష్ అని పలకరించేవాడు కూడా లేకుండా అయిపోయాడు. వాలంటీర్ని పలకరిస్తున్నారు, మన వాళ్ళు పలకరించట్లేదు అనేటువంటి ఆ నిరాసక్తితో 19 నుంచి 24 దాకా సోషల్ మీడియా ఎప్పుడైతే ఇన్యాక్టివ్ అయిందో, పసుపు మీడియా ఉంది కదా, ఈ పసుపు మీడియా విషం చిమ్మటం అనేది అడ్డు అదుపు లేకుండా అయిపోయింది. 80 ఏళ్ళు వచ్చిన వాళ్ళు కూడా ఎల్లకాలం కుర్చీలోనే ఉండాలి అనుకుంటున్న రాజకీయాలు నడుస్తున్న రోజుల్లో 55-56 ఏళ్ళకి పేరు నాని వారసుడిని రంగంలోకి దించడానికి కారణం ఏంటి? 2024 ఎన్నికలు వారసుడిని రంగంలోకి దించలేదండి. నేను నా భార్య వద్దన్న కొందికి అతను దూకేసాడు, మేము వద్దనే. ఇక కడుపును పుట్టిన కొడుకుని, బిడ్డల్ని వాళ్ళు ఎంచుకున్న రంగంలో ఏ తండ్రి అయినా చేయగలిగేది ఉంటుంది, ప్రోత్సహించడం తప్పితే. ఎందుకు కంట్రోల్ చేయడానికి ట్రై చేసాం, వినలేదు. వద్దని చెప్పడానికి, అమెరికా పంపించడానికి శతవిధాల ప్రయత్నం చేసాం, మా వల్ల కాలేదు, వచ్చేసాడు. చేయగలిగేదే ఉంటుంది. తల్లిదండ్రుల బలహీనత ఉంటుంది పిల్లల మీద కాబట్టి సపోర్ట్ చేస్తున్నాం అంతే. జగన్ గారు ఏం చెప్పలేదా మీకు అట్లా కాదన్నా కన్వే చేయడానికి? జగన్మోహన్ రెడ్డి గారు నన్ను చాలాసార్లు అడిగాడు, చాలాసార్లు. ఎప్పుడంటే మచిలీపట్నం పోర్టు శంకుస్థాపన
కార్యక్రమానికి వచ్చేంత వరకు కూడా నన్ను చాలాసార్లు అడిగాడు. Hmm. ఆయన తప్పేసి చాలా గొప్పడండి నిజంగా. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు అంటే విపరీతమైన నాకు ప్రేమ అదేదే. అంటే ఎంత నన్ను కూడా ప్రేమించాడంటే నాకు అదే చచ్చే వరకు అతన్ని నాయకత్వాన్ని ఎందుకంటున్నా అంటే నా తల్లి మరణిస్తే 24 గంటల్లో బందరు వచ్చి నన్ను ఓదార్చడానికి వచ్చాడు. పర్సనల్ బర్త్డే. నేను చెప్పాను ఆయనతో కూడా ఆ రోజు, Hmm. మీరు మంత్రి ఇచ్చారు నాకు, Hmm. ఆ మంత్రి పదవి ఇచ్చిన ఒక వారం రోజులు మాత్రం అమ్మో జగన్ నాకు మంత్రి ఇచ్చాడు అనిపించింది. 8వ రోజు నుంచి నేను సంవత్సరన్నర ఎమ్మెల్యే పదవి ఆయన కోసం త్యాగం చేసి వచ్చాను. 2013 13లో Hmm. తన కోసం ఎన్నో తిప్పలు పడ్డాను, ఇబ్బందులు పడ్డాను. Hmm. అంటే నాకే ఎందుకు ఇవ్వడు, Hmm. నాకు ఇవ్వాల్సిన హక్కు, నాకు హక్కు, అతనికి ఇవ్వాల్సిన బాధ్యత అనే ఫీల్ అవుతున్నాను. Hmm. ఆయనతో చెప్పాను. కానీ నాకు మంత్రి ఇవ్వటం కూడా పెద్ద ఇష్యూ కాదు అది నాకు, ఎందుకంటే 8వ రోజుకే నేను మర్చిపోయాను, నా లాజిక్ నాకు వచ్చేసింది. Hmm. నేను కూడా జగన్కి ఏం తక్కువ చేయలేదు కదా Hmm. అని చెప్తూ, కానీ అదే మంత్రి కానీ వినండి, కానీ నా తల్లి చనిపోతే నువ్వు 24 గంటల్లో వచ్చి నన్ను ఓదారుస్తున్నావు కదా, ఇది నేను శవంగా మారేంత వరకు కూడా నాకు ఇది గుర్తుంటుంది. నా తల్లి చనిపోతే వచ్చి నన్ను ఓదార్చడానికి వచ్చాడు, నేను కష్టంలో ఉంటే వచ్చాడు అనేది. దయచేసి నువ్వు ఎంత బిజీగా ఉన్నా నాకు పంచినటువంటి మర్యాద, రాజకీయాల్లో మీ నాన్నగారి వెనకాలైనా మీ వెనకాలైనా లేదా నా వెనకాల చాలామంది తిరిగినా మర్యాద కోసం తిరుగుతాం. రాజకీయాల్లో ఎవడు తిరిగినా, ఏ పార్టీలు తిరిగినా నాకు ఇచ్చిన మర్యాదే దయచేసి అందరికీ పెద్దగా పంచేట్టు చూడండి అని చెప్పి అడిగాను. ఇంత అభిమానంతో ఉన్నారు కదా, మరి 2.5 ఏళ్లకే మీ మంత్రి పదవి కాలం ముగిసిపోతే ఫీల్ అయ్యారా? ఏం ఫీల్ అవ్వాలి, అదే ఒక్కరోజు ఫీల్ అయింది ఎప్పుడంటే, మాలో సగం మంది పైగా మందిని ఉంచుకుని కొంతమందిని తీసినప్పుడు మాత్రం కొద్దిగా బాధ అనిపించింది. నేను ఏది ఇట్లా ఉన్నది చెప్తున్నాను మీకు. తీసినందుకు కాదు, తీసిన కొంతమందిని మాత్రం, మాతో అందరినీ తీస్తానని చెప్పారు. అంటే మనం ఏం తప్పు చేసాం, అంతమందిని ఉంచుకున్నారు కదా, అంతేగాని పదవి కాంక్షతో కాదు. అంటే కించిత్ అవమానంగా, అంటే బాగా గవర్నమెంట్ని భుజాన వేసుకునే ఫైట్ చేసాం. రూపాయి నయా పైసా కరప్షన్ లేదు. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఆంధ్రప్రదేశ్లో పుట్టిన తర్వాత నయా పైసా లంచం లేకుండా పారదర్శకంగా ట్రాన్స్ఫర్లు చేశాను కదా నేను. ఈనాడు ఆంధ్రజ్యోతిలో కూడా ఒక్క ఐటెం కూడా రాలేదు ట్రాన్స్ఫర్స్ మీద, చేతులు మారినాయని. అంత నీతిగా పనిచేశాను, పెర్ఫార్మెన్స్ బాగా ఇచ్చాను కదా. సినిమాటోగ్రఫీ ఇస్తే సినిమాటోగ్రఫీని బాధ్యతగానే చేశాను, ఐఎన్పిఆర్ చేశాను, ట్రాన్స్పోర్ట్ చేశాను. ఎందుకు నేనేం లోపం చేశాను, కాసేపు 1 గంట 2 గంటలు అనిపించింది. తర్వాత అనిపించింది అసలు అసలు ఇవ్వలేదు, నాకు చేయగలిగేది ఏంటి. ఫస్ట్ టైం ఇవ్వలేదు, సెకండ్ టైం ఇవ్వలేదు, నేనేం చేయగలను, ఏం చేయలేను కదా. కానీ నాకు ఇచ్చాడు కదా. ఎన్నికల ప్రచారం తప్పితే మళ్ళీ ముఖ్యమంత్రి అంటే నేను మళ్ళీ మినిస్టర్ అయిన తర్వాత ప్రమాణ స్వీకారానికి ఆ పైకి ఎక్కినప్పుడు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారిని కలుసుకోవడం. నేను పైరవి కూడా చేయలేదు కదా, కలవలేదు కదా, వెళ్ళి బతిమాలుకోలేదు, నాకు మంత్రి అమ్మని అడగలేదు కదా, నేరుగా పిలిచారు. కానీ ఇచ్చాడు కదా. చాలు, నాకేం కావాలి, గుర్తింపు. 150 మంది అయ్యారు, 150 మందిలో నాకులాగా సమర్థులు ఇంకా ఉన్నారు కదా. సరే మిగతా వాళ్ళకి ఎందుకు ఇచ్చాడు, ఇవ్వని, మన మర్యాదగా చూశాడు కదా అని చెప్పి వెళ్ళాను. అయిపోయిన తర్వాత కలిసిన తర్వాత ఆ రోజు ఫోన్ చేశాను సీఎం ఆఫీస్కి. వెంటనే ఆ గంట అంటే అది దాని నుంచి బయట రాగానే ఓవర్కమ్ అవ్వగానే, రేపు మేము ప్రమాణ స్వీకారానికి మేము ఊడిపోయిన మంత్రులందరం వస్తున్నాం, మాకు ఫ్రంట్ రోలో కుర్చీలు కావాలి అని డిమాండ్ సీఎం గారికి చెప్పండి. ఇంకేముంది ఓడడానికి? అట్లాగా సరే, నేను వెల్ విషర్ సార్, మీకు కూడా చెప్పాను మర్యాద కోరుకుంటామని. ఇప్పుడు మా మంత్రి పీకితే రాత్రి పొద్దున్నే మేము ప్రమాణ స్వీకారం ఇంట్లో దాక్కోకుండా ఏడవకుండా మేము మనం ప్రమాణ స్వీకార మహోత్సవానికి మేము వచ్చి సాక్షులుగా ఉంటున్నామంటే స్పిరిట్. దానికోసం నిన్నటిదాకా మంత్రిగా ఉన్నాం కాబట్టి వాళ్ళ పొద్దున మమ్మల్ని తీసుకెళ్ళి వెనకెక్కడో పడేయబాకండి, ఫ్రంట్ రోలో అలవాటు అవటానికి 4 రోజులు ఎట్టాగో ఈ ప్రవాహంలో వెనక్కి ఎట్టాగ వెళ్ళిపోవాల్సిందే మేము.
ఇవాళే తోసేపాకండి, మెల్లగా రోజు రోజుకి వెనక్కి తోయండి. ఇంత ప్రాక్టికల్గా ఇంత హార్డ్ కోర్గా మాట్లాడుతున్నారు కదా, ఇప్పుడే నయా పైసా కరప్షన్ కూడా లేదన్నారు కదా. ఎస్. మరి ఈ కేసులు, ఈ బియ్యం ఆరోపణలు కుటుంబ సభ్యుల మీద, మహిళల మీద, నేరుగా అంటున్నాను మీ భార్య మీద, ఇలాంటి ఆరోపణలు అసలు కారణం ఏంటి? అసలు ఇవి ఫేస్ చేస్తున్నప్పుడు మీ ఆలోచన కానీ, మీ మానసిక పరిస్థితి కానీ, ఎందుకు ఈ మానసిక పరిస్థితి అనేది వాడానంటే, కృష్ణా జిల్లా రాజకీయాలను చూస్తూ ఉన్నా కానీ దాదాపు ఒక 25 ఏళ్ళ నుంచి మీరు ఒక ఫ్లోలో మాట్లాడడము, గెలిచినా ఓడినా ఒకే రకమైన టెంపోలో ఉండడం చూస్తుంటారు. అలాంటిది మీరు టోన్ డౌన్ అయ్యి దాన్ని ఏమంటారు, గద్గద స్వరం అంటారు కదా, అది వినపడింది, అది కనపడింది. అసలు ఇలాంటి పరిణామాలకు కారణం ఏంటి? అంటే రాజకీయ ప్రత్యర్థులు, ప్రత్యేకించి ప్రభుత్వం నన్ను ఎక్కడ దొరుకుతాడా వేసేయాలని విపరీతంగా ప్రయత్నం చేస్తుంది. నీకు ఏం ప్రయత్నం చేస్తుందంటే, ప్రభుత్వం రాగానే రిజిస్టర్ ఆఫీస్లో నా డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాపీలు తీసుకున్నారు. నాది, నా భార్య పేరు మీద, నా కొడుకు పేరు మీద, మా అత్తమామల పేరు మీద, మా తోళ్ళు వదిన గారు, అంటే నా దగ్గర రిలేటివ్స్, ప్లస్ నాతో తిరిగేటువంటి రాజకీయాల్లో తిరుగుతున్నటువంటి ఒక 70 మంది మీద అందరు ఆస్తులను తీసుకుని విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు. ఆ డాక్యుమెంట్స్ తీసుకుని మొత్తం. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్కి ఢిల్లీ నుంచి కంప్లైంట్ ఇచ్చి అక్కడి నుంచి ఇన్వెస్టిగేషన్కి విజయవాడ అక్కడి నుంచి పంపించారు. ఢిల్లీ నుంచి వచ్చింది దాంట్లో ఇన్వెస్టిగేషన్ ఏదో ఉంటే, ఇంటెలిజెన్స్ ఏదో ఉంటుందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఎంక్వైరీ చేసేది. అక్కడి నుంచి వచ్చింది ఒకటి. దాంట్లో అన్నీ ఏమున్నాయి, నా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, నాది, నా భార్య మొత్తం డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి. వాటిని పెట్టి నా ఎలక్షన్ అఫిడవిట్లు లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిపోర్ట్లు అన్నీ ఫైలింగ్ చేసినవి అన్నీ పెట్టి నా మీద కంప్లైంట్లు పెట్టారు ఢిల్లీలో. ఇమీడియట్గా ఎంక్వైరీకి వచ్చారు. ఈడీ ఎంక్వైరీకి వచ్చింది నా మీద. వైజాగ్ నుంచి సమన్ చేశారు, వైజాగ్ ఈడీ నుంచి. అంటే ఈడీ రీజనల్ ఆఫీస్ వైజాగ్లో ఉంది. అన్నీ చూసుకోమని చెప్పాను. ఇన్కమ్ ట్యాక్స్కి నేను మా ఆడిటర్ వెళ్ళాం. ఇన్వెస్టిగేషన్లో వాళ్ళు అడిగినాయని చెప్పాం. ఏ కాగితం అడిగితే ఆ కాగితంలో చూపించాం మా ఆడిటర్ గారు నేను. ఇదేంటి ఏం లేదు కదండి, ఏముంది సార్. ఎంఆర్ఓ ఆఫీసులకి రిజిస్టర్ అన్నిటికీ రాశారు. ఈ ఆస్తుల్లో ఎక్కడన్నా ఈ సర్వే నెంబర్లో గవర్నమెంట్ ల్యాండ్లో ఉందో చూడమని చెప్పాను. నేనేమన్నా 20 ఏళ్ళు దాటిన అసైన్మెంట్ ఆస్తులు ఏమన్నా కొన్నానేమో అని చెప్పి దానికోసం ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఎక్కడా నేను దొరకట్లా. అన్నీ ఎక్కడ చూసినా అన్నీ తేడతలంగా ఉన్నాయి. ఇన్ని జల్లెళ్ళు ఎక్కడ. ఇంకోటి కూడా ఏమీ లేవు. మచిలీపట్నంలో పేదవాళ్ళకి స్థలాలు ఇవ్వటానికి సుమారుగా 500 ఎకరాలు కొన్నామండి. సుమారుగా 500 ఎకరాలు 290 కోట్లు ఎంతో డబ్బులు. ఈ 500 ఎకరాల్లో ఆఖరికి సెంట్ ఇచ్చిన రైతుకు కూడా విజిలెన్స్ వెళ్ళింది, సిఐడి డిపార్ట్మెంట్ వెళ్ళింది. ఇంటింటికి వెళ్ళి మీరు ప్రభుత్వానికి పొలం అమ్మారు కదా, ఎంత లంచం ఇచ్చారు, పేరు నానికి ఎంత ఇచ్చారు, లేకపోతే ఎవరికన్నా ఏమి ఇచ్చారా అని సింగిల్ ఎలిగేషన్. 500 ఎకరాల్లో 290 కోట్ల రూపాయల్లో సింగిల్ రైతు కూడా ఎలిగేషన్ లేదండి. రూపాయలు లంచం ఇచ్చాం, ఎంఆర్ఓకి లంచకి ఇచ్చాం, లేదా నానికి ఇచ్చాం, లేదా కార్పొరేటర్కి ఇచ్చాం, సింగిల్ ఒక్కలేదు. అది అయిపోయింది. ఇంకేముంది, ఏది అవలా. ఆ టైంలో ఏమైందంటే మా మేనేజర్ వచ్చాడు ఒకరోజు సాయంత్రం పూట వచ్చి, అంటే అప్పటికి ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర ఏదో ప్రోగ్రాంకి మచిలీపట్నం వచ్చారు. వస్తే పక్కన కూర్చుని పేరు నానిగడి 2 గోడౌన్లు మన గవర్నమెంట్ అద్దెకి తీసుకుంది, అది ఖాళీ చేయమని చెప్తే వెంటనే చంద్రబాబు నాయుడు గారు జాయింట్ కలెక్టర్ని పిలిచి ఇమ్మీడియట్గా ఆ గోడౌన్లు ఖాళీ చేసేయండి అని చెప్పి. ఇవన్నీ మీకెవరు చెప్పారంటే ఆఫీసర్లే చెప్తారు, బయటికి రాకుండా ఎట్లా ఉంటాయి. డైరెక్ట్గా ఆఫీసర్ చెప్పవచ్చు, ఆఫీసరు పక్క ఆఫీసర్కి చెప్తాడు, ఇంకొక ఆఫీసర్ చెప్తాడు, పక్క జిల్లా ఆఫీసర్కి చెప్తాడు, అయితే కన్సర్న్ డిపార్ట్మెంట్ వాడితో మాట్లాడతాడు. సార్ ఇట్లా సీఎం గారు చెప్పారు, మనం సివిల్ సప్లైస్ నుంచి మొత్తం అన్నీ ఖాళీ చేసేయాలి మనం అని చెప్పి మొత్తం 2 గోడౌన్లు శరవేగంగా ఖాళీ చేస్తాం బిగించేసారు. ఖాళీ చేసుకొని తప్పాం, చేసుకొని వాళ్ళ అధికారం ఉంది చేసుకోమని ఆ టైంలో అనుకున్నాను.
ఏనాడు నేను కొల్లు రవీంద్ర ఆస్తుల జోలికి వ్యాపార జోలికి వెళ్ళలేదు కదా. ఉమ్, ఎందుకు ఇతను ఆ, ఆస్తుల జోలికి అసలు గోడౌన్ ఎందుకు కట్టామంటే రిటైర్ అయిపోదాం నిర్ణయం తీసుకోగానే ఏదో ఒకటి మనకి మంత్లీ ఇంట్రెస్ట్ కావాలి, అంటే మంత్లీ ఆదాయం కావాలి, కూర్చుని తినాలి కదా. చెరువులు ఉన్నాయి మా కుటుంబానికి, ఉమ్, ఒక 20.5 ఎకరాలు 21 ఎకరాలు 20.5 ఎకరాలు దాని మీద చెరువు మీద కొంత వస్తుంది, ఉమ్, ఈ గోడౌన్ మీద కొంత వస్తే కృష్ణారామ అని. ఎందుకంటే ఎమ్మెల్యే ఇన్నేళ్ళు ఎమ్మెల్యే ఉండటం వల్ల కారు డ్రైవర్ అలవాటైంది, అది కావాలి. ఉమ్, విమానం ఎక్కడం అలవాటైంది, ఉమ్, దానికి డబ్బులు కావాలి. ఉమ్, కొన్ని అలవాట్లు అయినాయి నాకు కుటుంబానికి, ఉమ్, అంటే అలవాట్లు అంటే లగ్జరీస్ అలవాటు అయినాయి, ఉమ్, వాటిని దిగి వెళ్ళలేం కదా కిందకి. ఉమ్, సో దానికోసం మనకి ఏదో ఒకటి ఇంత ఆదాయం కావాలని చెప్పి ఉన్న ప్రాపర్టీస్ కొన్ని లేపేసి కొని గోడౌన్లు కట్టుకున్నాం, 2 కట్టుకున్నాం. ఏమనంటే రేపు పోర్ట్ వచ్చినా మనకి లాభమే. ఉమ్, ఇప్పుడు పోర్ట్ పూర్తయిపోతుంది కదా, ఆల్రెడీ నేనే మొదలు పెట్టాను, శరవేగంగా జరుగుతుంది. పోర్ట్ వస్తుంది అయిపోయినట్టే కదా అని స్టార్ట్ చేసాం, కట్టాము, అద్దెకిచ్చాము. ఉమ్, ఇందులో ఒక మానవ నైజం అంటే మనుషులకి బలహీనత ఉన్నట్టుగా నేను కూడా మనిషినే కదా. ఉమ్, ఈ దిక్కుమాలిన బలహీనతలు ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్లో ఆడవాళ్ళ పేరు మీద గోడౌన్ కడితే కనుక ఉమ్, సబ్సిడీ ఉంది, ఉమ్, మా ఆవిడ పేరు మీద కట్టాం గోడౌన్, ఉమ్, సబ్సిడీ వస్తుందని చెప్పారు. అయిపోయింది. ఈడు వచ్చి మనతో చెప్పాడు, సార్ ఖాళీ చేస్తున్నారు కదా, షార్టేజ్ కనపడుతున్నానండి. అంటే ఒకసారి జలధరించింది ఒళ్ళు. ఉమ్, ఏంటి షార్టేజ్ అంటాడు, ఏంటి షార్టేజ్ ఏంటి అన్న. అవును సార్ షార్టేజ్ ఉంది. షార్టేజ్ ఎందుకు వస్తుందన్న, నేను ఎలక్షన్కి బయటకు వచ్చాను సార్, బయట ఎలక్షన్ బాధ్యతల్లో కొంత పంచుకున్నాను, నిన్న ఎలక్షన్ రమ్మని ఎవడు చెప్పాడని. ఉమ్, కిట్టుబాబు గారు చెప్పాడండి. నేను కిట్టుబాబు ఆడేవాడు చెప్పి నువ్వు నాతో చెప్పాలి కదా, ఆయన నేను ఏదో ఎలక్షన్ బాధ్యతలు అప్పు చెప్తే నువ్వు నాతో చెప్పాలి కదా, ఎందుకు వచ్చావు బయటకు, ఏం చేసావు బయటకు వచ్చి పని. ఈ స్టాక్ ప్రింట్ మెటీరియల్ ఉంటుంది కదా, ఎలక్షన్ మెటీరియల్, ఈ మెటీరియల్ తీసుకెళ్ళి ఊళ్ళలో చేరేయటం, ఏది పోస్టర్లు లేదా ఆ పోస్టర్లు ఓటర్ లిస్టులు ఇవన్నీ, లేకపోతే ఆర్డీఓ ఆఫీస్కి తీసుకెళ్ళి ఎలక్షన్ జమా ఖర్చులు తీసుకెళ్ళి చెప్పడం, ఈ బాధ్యతలో ఉన్నానని. నీకు పోయే కాలం రా, నాకు చెప్పాలి కదరా బాబు ఇవన్నీ అని చెప్పి అన్నాక గోడౌన్కి వెళ్ళి చూశాను. నాతో పాటు ఇంకో రైస్ మిల్లర్ని కూడా తీసుకెళ్ళాను, రోజు నాతో చనువుగా ఉండేవాడు. అప్పుడు రైస్ మిల్ అసోసియేషన్ సెక్రటరీ కూడా అతను. ఇద్దరం కలిసి వెళ్ళి చూడవే బాబు ఒకసారి మొత్తం అంటే అతను లెక్కెట్టాడు, ఒక గుమ్మస్తలు వాళ్ళని తీసుకొచ్చి షార్టేజ్ కనపడుతుంది సార్ అన్నాడు. అమ్మని షార్టేజ్ కనపడుతుంది అన్నాక అసలు నిజంగా ఆ రోజు అయితే అంటే భూమి చీలిపోయినట్టు కనపడుతుంది చూసారా, అసలు భూమి చీలిపోయినట్టు. నేను ఉమ్, మా ఆవిడ నన్ను దమ్ముగా బతుకుతున్నాను ఇప్పుడు దాకా, నన్ను పాతాళానికి పాతేసేసాడు వీడు. నాకు అసలు షివరింగ్, పల్స్ డౌన్ అవటం. సరే ఇంటికి వచ్చి చాలామందితో మాట్లాడి, డిపార్ట్మెంట్లో రిటైర్ అయిన వాళ్ళు, వేరే జిల్లాల్లో ఉన్నవాళ్ళు, రిటైర్డ్ ఐఏఎస్లతో చాలామందితో ఫోన్ చేశాను, ఇది ఇట్లా నన్ను మోసం చేశాడు, ఏం చేద్దామని. అసలు ప్రజెంట్ సివిల్ సప్లైస్లో పనిచేసే చాలామంది ఆఫీసర్లు నాతో మాట్లాడింది, సార్ ఇది ప్రతి గోడౌన్లో జరిగేదే సార్ ఈ తంతు, ఉమ్, మీరు బయట ఎంత కావాలంటే అంత దొరుకుద్ది, పెట్టేసేయండి సార్. ఎన్ని లారీలు అన్నారు, 7 లారీలో 8 లారీలో ఉన్నట్టుందండి అన్న. ఉమ్, 7-8 పెద్ద విషయం ఏంటంటే, ఊరికి తెల్లారేపటికి మీరు ఇవాళ చెప్తే తెల్లారేపటికి రాత్రికి వచ్చి పడితే పొద్దున కల్లా సర్దేసేయండి అయిపోద్దండి అన్నారు. ఉమ్, చాలామంది చెప్పారు. ఉమ్, ప్రతి గోడౌన్లో జరిగేది ఇదే సార్, ఇది ఉమ్, షార్టేజ్ రాని గోడౌన్ ఒకటి చెప్పండి మీరు. ఉమ్, ఒక జిల్లా ఆఫీసర్ చేసి వెళ్ళిన వాళ్ళు నాతో మాట్లాడారు, సార్ మీరు సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో షార్టేజ్ వస్తే ఇప్పటికి 2 సార్లు డబ్బులు కట్టారు సార్ వాళ్ళు, ఉమ్, ఒకసారి అయితే డబ్బులు కట్టకుండా బయట మార్కెట్లో తీసుకెళ్ళి పెట్టుకున్నారు ఉమ్, పీడిఎస్ రైస్, ఇవన్నీ సర్వసాధారణం జరుగుతూ ఉంటాయి సార్ అని చెప్పి. ఇవన్నీ చూశాక మరి ఏం చేయాలనుకుని నేను వెంటనే మర్నాడు పొద్దున్నే లెటర్ రాసుకుని జాయింట్ కలెక్టర్ని కలిశాను, ఎందుకంటే సివిల్ సప్లైస్ కలెక్టర్ జాయింట్ కలెక్టరే కాబట్టి. ఉమ్, కలిసి ఇట్లా మా మేనేజర్ వచ్చాడు, షార్టేజ్ అన్నాడు, ఇన్స్పెక్ట్ చేసి ఈ రూల్స్ ప్రకారం నాకేం పెనాల్టీ ఇంపోజ్ చేస్తే, నేను మోరల్గా నాకేం సంబంధం లేకపోయినా టెక్నికల్గా, ఎందుకంటే అది జాయింట్ రెస్పాన్సిబిలిటీ, ఉమ్, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ది నాది ఇద్దరిది జాయింట్ రెస్పాన్సిబిలిటీ. ప్రతి నెల ఆడిట్ చేసుకోవాలి, ఉమ్, స్టాక్ ఎంత ఉంది ఏంటి అనేది, ఇన్వర్డ్ ఎంత అవుట్వర్డ్ ఎంత, టోటల్ స్టాక్ ఎంత, ట్యాక్స్ లేక ఎంత ఉన్నాయని. వాళ్ళు చేయలేదు, నేను చేయలేదు, మా వాళ్ళు చేయలేదు, ఉమ్, జాయింట్ ఇన్స్పెక్షన్ జరగల. జాయింట్ లైబిలిటీ
సివిల్ సప్లైస్ నాది ఎంత తప్పు ఉంటుందో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ కూడా అంతే తప్పు. కానీ నేనేమన్నానంటే మోరల్గా నాకేం రెస్పాన్సిబిలిటీ లేకపోయినా టెక్నికల్గా నాకు రెస్పాన్సిబిలిటీ నేను టేకప్ చేస్తున్నాను. మీరు ఇన్స్పెక్ట్ చేసి నాకు మీరు ఏం కట్ చేయమంటే అది నేను పెనాల్టీ కడతాను అని చెప్పి లెటర్ ఇచ్చాను. జాయింట్ కలెక్టర్ గారు వెళ్ళారు, ఇన్స్పెక్ట్ చేశారు. నాకు ఫోన్లో ఇంత షార్టేజ్ ఉంది సార్ అంటే, అమ్మా షార్టేజ్ ఉంటే ఏం చేద్దాం అనుకుంటున్నావు, దానికి తొందరగా నోటీస్ ఇచ్చేయమ్మా అన్నాను. సార్ నోటీస్ కంగారుగా సార్ పైకి రాయాలి, పైకి వెళ్తే దీన్ని రాజకీయంగా వాడుకుంటారమ్మా, ఇబ్బంది అవుద్ది అని చెప్పాను జాయింట్ కలెక్టర్ గారు. అంటే లేదు సార్, నేను నా బ్యాచ్మేట్స్ని చాలా సీనియర్స్ని అడిగాను, సమస్య లేదు, దీంట్లో పెనాల్టీ ఇంపోజ్ చేయడం తప్పితే క్రిమినల్ కేసు కడతాం ఏమి ఉండదండి. ఇది నాకు నా భార్య మీద ఉందమ్మ గొడవను, అది నాకు భయం. నా జీవితంలో నా భార్య పేరు మీద ఎందుకు వ్యాపారం పెట్టానని వాళ్ళు ఏడుస్తున్నాను ఈ క్షణంలో. కాబట్టి నువ్వేదో తొందరగా చేసి ఇచ్చేసేయమ్మా, నేను కట్టేస్తాను, ఎందుకంటే నా భార్య పేరు మీద ఉంది కాబట్టి. లేదా నా పేరు ఉంటే నేను లీగల్గా ఫైట్ చేసుకుంటాను, జాయింట్ రెస్పాన్సిబిలిటీ అది ఇది అని చెప్పి నేను మాట్లాడాను ఆవిడ ఆఫీస్కి వెళ్ళి. కాదు సార్ నేను రాయాల్సిందే అని సివిల్ సప్లైస్ ఎండీకి రాసింది. ఆవిడ ఇన్స్పెక్ట్ చేసి రిపోర్ట్ రాసిన 10 రోజుల తర్వాత ఒక సాయంత్రం 6:30-7కి కేసు కట్టండి, ఫైన్ ఇంపోజ్ చేయండి అని చెప్పాను, 2 యాక్షన్స్ తీసుకోమని మెయిల్ ఇచ్చి వెంటనే పోలీస్ కేసు ఎఫ్ఐఆర్ కడతాం స్టార్ట్ చేశారు. ఇంకా పోలీసులు ఉంటారు పోలీస్ స్టేషన్లో. సార్ మేడం గారి నా మీద లేదు, మేడం గారి మీద ముద్దాయిగా మేడం గారు A1గా కేసు కడుతున్నారండి అని చెప్పి పోలీసులు చెప్పి బాధ్యత ఇక అది కుంగిపోవటమే. ఆవిడ పాపం పుణ్యం నాకు తెలియదు, మా ఆవిడకి తెలియదు. అద్దె వస్తాను కట్టాం కూడా, ఎవడో చేసిన మోసం. ఒరిజినల్గా ఇంకోటి కూడా సార్, ఎఫ్ఐఆర్ కడుతున్నారు నా భార్య మీద కదా A1గా. ఇంతవరకు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ పుట్టిన తర్వాత నాకు ముందు కానీ నా తర్వాత కానీ క్రిమినల్ కేసు కట్టల. పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి సీజ్ ద షిప్, ఎవడి మీద క్రిమినల్ కేసు లేదు, ఎవడి మీద ఇంతవరకు క్రిమినల్ కేసు లేదు. తర్వాత చాలా సీజర్లు ఉన్నాయి, ఎవడి మీద క్రిమినల్ కేసు లేదు. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ఎక్సెప్షనల్ ఒక చరిత్రలో నాదే ఫస్ట్ కేసు, లాస్ట్ కేసు నా మావిడి పేరు మీద కట్టారు. ఆ కేసు కట్టాక సరే మరి ఆడవాళ్ళని పెట్టుకుని ఫైట్ చేయలేం కదా, సరే అబ్స్కాండింగ్ బయటికి వెళ్ళాం. ఎంత ఇబ్బంది పెట్టారో అంత ఇబ్బంది పెట్టారు, ట్రై చేశారు, మావిడిని అరెస్ట్ చేయడానికి ట్రై చేశారు, దాక్కున్నాం. నేను కూడా నా కార్యకర్తలకు కూడా చెప్పాను, మానసికంగా ఎప్పుడో చచ్చిపోయాను, రోజు 2 ఇళ్ళు, ఇల్లు మారి ఇల్లు అంటే భయం నాకు. ఏ పరిస్థితిలో మా ఆవిడ దొరకకూడదు అనేది. భార్య జైలుకి వెళ్ళాక మనం బతికేయండి చచ్చిపోయింది. మరి నిజంగా నేరం చేస్తే వెళ్ళచ్చు, పాపం పుణ్యం తెలవకుండా రాజకీయాల కోసం జైలుకి వెళ్తాం, భార్య వెళ్తాం అనేది ఇంకా అసలు భర్తగా ఇంకా బతకటం ఎందుకు మనం అనుకుని అక్కడికే సగం చచ్చి ఇక ఆవిడ్ని వేసుకుని. నాకంటే పరిచయం మీరు పరిచయం, మీరు ఎవరు మన ఇద్దరికి పరిచయం ఉందని తెలియదు, ఫోన్ చేస్తే మళ్ళీ తెలుస్తుంది. అందుకని మీతో ఒక మనిషిని పంపించి మీ దగ్గరికి మీతో మాట్లాడటం, ఇట్లా నాని కష్టంలో ఉన్నాడు మీ ఇంట్లో ఉంటాడు అని. రమ్మను, నేను మా ఆవిడ మీ ఇంటికి వస్తాం, మీ భార్య మీరు మా ఆవిడకి తెలియదు, ఫ్రెండ్షిప్ ఉంటే వేరు, ఆ ఇంట్లో దాక్కోవటం 2 రోజులు, మళ్ళీ తెలుస్తుందేమో, మళ్ళీ అట్లా 15 రోజులు. ఆ రోజు చెప్పాను నేను కార్యకర్తలకు, మానసికంగా చచ్చిపోయాను నేను. అరే బాబు ఎవడో కూడా, ఏ పార్టీ వాడు కూడా, తెలుగుదేశం వాడు కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం మీరు పెళ్ళాలి పేర్ల మీద వ్యాపారాలు పెట్టబాకండి రా బాబు. నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి, రేపైనా మీకు ఈ చికాకులు వస్తాయి. అంటే వెంటనే నా మీద ఒక ఆయన సెటరికల్గా మీ ఆవిడ అదే ఇది అన్నారు. వాళ్ళ భార్య మీద ఎఫ్ఐఆర్ అయినా కూడా పోలీసు ఎప్పుడు కూడా ఇంటికి వెళ్ళలేదు, ఆవిడ ఇంట్లోనే ఉన్నారు, ఆవిడ జోలికి వెళ్ళలేదు. జనవరి 31వ తారీఖున బెయిల్ వచ్చింది మా ఆవిడకి, యాంటిసిపేటరీ బెయిల్ వచ్చింది. ఆ రోజు జడ్జి గారు గట్టిగా తిట్టారు, ఎరా మీ అందరికి ఏం పోయే కాలం అయ్యా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ వాడు ఎవడో లేకుండా కేసులో ముద్దాయిగా గోడౌన్ ఓనర్ ముద్దాయి అంటే మైండ్ ఏమైనా చెడిందా మీకు అని చెప్పి బెయిల్ ఇచ్చింది ఆవిడ.
ఆవిడ తిట్టిందని చెప్పి అప్పుడు సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ అని ముద్దాయిగా తీసుకొచ్చారు. చూడండి వీళ్ళు. అంటే పొలిటికల్ కేసు అనేది ఎట్లా అని చెప్తున్నాను. ఆవిడ తెల్లారి జనవరి 1న 31 బెయిల్ ఊర్లోకి వచ్చింది, మన నా భార్య బెయిల్ వచ్చింది కదా అని ఆ రోజు వచ్చి ఇంటికి కాగితం అట్టికిచ్చారు. 1వ తారీఖు పొద్దున్నే జనవరి 1 పొద్దున్నే పోలీస్ స్టేషన్కి రమ్మని. అంటే అప్పటికి వాళ్ళకి ముద్దాయి ఎవరో తెలుసు, ఒరిజినల్గా తప్పు చేసినోడు ఎవరో తెలుసు. ఆడు దొరికాడు, ఆయన్ని కోర్టులో జైలుకి పెట్టారు. నాని దొంగతనం చేయలేదని తెలుసు. అతను చెప్పాడు, నానికి ఏం సంబంధం లేదండి, మొత్తం నేనే చేశానని. అయినా సరే నా భార్యని పోలీస్ అంటే ఎంత దాన్ని ఏమనాలి భాష అంటే నా కసికి భావం అంటే మాటలు దానికి భావం ఉంది తప్పితే మా పదం కనపడతలేదు నాకు. సిఐ దగ్గరికి వెళ్తే చూడండి నా భార్య ఒంటరిగా వెళ్తుందని చెప్పని వాళ్ళంతా నా కుటుంబం ఎన్నో ఏళ్ల నుంచి నాతో తిరుగుతారు. మా మేయర్ లేడీ, మాజీ మేయర్ లేడీ, డిప్యూటీ మేయర్ లేడీలు అందరూ కలిసి నా భార్యని కారులో ఎక్కించుకెళ్తే మేయర్ కారులో వచ్చిందని చెప్పని నా మీద హింస. మళ్ళీ మేయర్ ఉందిగా కారులో మా బందర్ మేయర్ గారు ఉంది, ఆవిడ కారులో మా ఆవిడని ఎక్కించుకెళ్ళింది పోలీస్ స్టేషన్కి. అంటే ధైర్యం కోసం వెళ్ళారు వీళ్ళు ఆడవాళ్ళందరూ, మొత్తం పార్టీలో ఉన్న వాళ్ళందరూ లేడీస్ వెళ్ళారు. నువ్వు ధైర్యంగా ఉండమ్మా ఏమవుతుంది. పోలీస్ స్టేషన్కి వెళ్తే అతను నా భార్య కూర్చునే ఉంది, కుల రవీంద్రతో ఫోన్లో మాట్లాడతాడు ఆ పోలీస్ ఆఫీసర్. మాటలు వినపడుతున్నాయి, స్పీకర్ పెట్టాడు. కుల రవీంద్ర అడుగుతున్నాడు, ఏంటి క్వశ్చన్లు అన్నీ రాసుకున్నావా, కరెక్ట్గా అన్నీ రాబడతావు కదా, గట్టిగా అడుగు, జంకబాకు, నీకెందుకు నేను ఉన్నాను నేనని మాట్లాడుతున్నాడు. స్పీకర్ పెట్టి వినపడుతుంది. చూడండి అతను ఇష్టారాజ్యంగా క్వశ్చన్లు అడిగాడు. 3 గంటల పాటు అయిపోయింది, వచ్చేసాం. నన్ను ముద్దాయిగా చేర్చారు. నాకు వెంటనే బెయిల్ వచ్చింది, యాంటిసిపేటరీ బెయిల్ హైకోర్టులో. నన్ను బియ్యం దొంగ అని మాట్లాడతారు. ఎందుకని? వాళ్ళకి రాజకీయ కక్ష. నన్ను ఏమీ చేయలేరు, నన్ను ధీటుగా ఎదుర్కోలేరు, నా నోరు మోయించలేరు. ఆఖరికి నా భార్య శీలం గురించి కూడా అసహ్యంగా మాట్లాడిచ్చారు. ఆ సీమరాజా అనేవాడితో భారతమ్మ గారిని తిట్టాడు. ఇక్కడ గుంటూరు ఒకడు, ఆయన కూడా ఒక రోజు కూర్చుని తూతు మాత్రం కింద అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. ఆడు కానీ ఇష్టారాజ్యంగా నా భార్య క్యారెక్టర్ని అసాసిన్ చేస్తుంది. అంటే లోకేష్ గారు తల్లి ఒక్కతే ఆడది, చంద్రబాబు గారి భార్య ఒక్కతే ఆడది, మా ఇంట్లో ఆడవాళ్ళు కాదు. ఇంత అబ్యూజ్ చేస్తా, అంత అసహ్యంగా మాట్లాడారు. ఎందుకు? నా నోరు మోయిస్తాయి. నా భార్య ఏంటో నాకు తెలుసురా. మోరవర్ అసలు నా భార్య అంటే నా వెల్విషరు, నాకు అండగా జీవితంలో వీళ్ళని ఎదగటానికి, రాజకీయంగా ఎదిగినా, మనిషిగా నిలబట్టాకైనా, ఒక క్యారెక్టర్గా నేను బతకటాకైనా నా భార్య అండారా నాకు. మీరేదో అన్నంత మాత్రాన ఏనాడు ఇల్లు దాటి బయటికి వెళ్ళిన నా భార్య చెడుగా మీరు మాట్లాడితే మా ఊరికి తెలీదా, నాకు తెలీదా? ఏంది నేనేం ఆగలేదు, ధైర్యంగా మాట్లాడాను. వాళ్ళే ఈడు ఆగి చచ్చేవాడు కాదనుకుని వాళ్ళే ఆగారు. బియ్యం దొంగ అయితే ఏంటి? ఇంతవరకు నన్ను ఏం చేశారు? నన్ను ట్రైల్ నడిపి లోపల వేయించారా? అంటే రాజకీయంగా మీరు దూకుడుగా ఉండడము, ఘాటైన విమర్శలు చేయడము, అన్నిటికీ మించి మీరు ప్రయోగించే భాష మీద వచ్చే అభ్యంతరాలు, ఇవన్నీ కలిసి మీ కుటుంబాన్ని ఇబ్బందులు. ఒక్క మాట మీ ఇష్టం. నేను ఇక్కడే మనం గంట కూర్చున్నాం ఇదే టీవీలో. నేను ప్రయోగించిన 2019 నుంచి ఈ రోజు దాకా నా భాషలో అభ్యంతరకరమైన భాష ఉంటే ఒకటి టీవీలో విందాం, ప్రజలు కూడా వింటారు. అయితే డిక్షనరీకి అర్థాలు మారుతుంటాయి కదా, అధికారాన్ని బట్టి అర్థాలు మారుతుంటాయి. చెప్పండి. ఇప్పుడు సపోజ్ బందర్ కేంద్రంగా లేకపోతే పేరు నాని చుట్టూ నిరంతరం ఏదో ఒక నెగిటివ్ వైపు ఎవరైనా ప్రత్యర్థులు చుట్టబెడతారా, లేకపోతే పేరు నాని దూకుడుగా ఉండటం మూలాన అలా జరుగుతుందా? ఏది పోలీస్ స్టేషన్లో సిఐతో వాదులాట కాదు, గలాటాకి దిగిన పేరు నాని. గలాటా జరిగిందా? నేను కొన్ని హెడ్డింగ్స్ చెప్తాను. గలాటాకి దిగిన పేరు ఒకటి, పేరుని కృష్ణమూర్తి వారసుడుగా అంత గౌరవప్రదమైన నాయకుడి తనయుడిగా రాజకీయాల్లోకి వచ్చిన నాని చీకట్లో బాణం వేసినట్టు, చీకట్లో కన్ను కొట్టినట్టు అని చెప్పి రెచ్చగొట్టే భాష మాట్లాడుతున్నాడు. ఇది సిగ్గుచేటు. 2 ఇలాగా చూస్తూ పోతే పొలిటికల్ డిక్షనరీలో చాలా పేజీలు వచ్చేస్తాయి. అది అభ్యంతరకరమా కాదా అనే దానికంటే కూడా ప్రొజెక్షన్ అంటారు, పర్సెప్షన్. నేను మామూలుగా నేరేటివ్ అని చెప్తాను.
ఆ నేరేటివ్ అలా బిల్డ్ చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎప్పుడన్నా రిగ్రెట్ అయ్యారా? నాకు అసలు ఒకటే సార్, ఆ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఎవడెవడైతే ఉమ్. నిలబడి ఉన్నారో వాళ్ళందరినీ వ్యక్తిత్వ హననం చేయటం, చీల్చి చెండాడటం, మానసికంగా కుంగదీయటం, వాళ్ళ ఇమేజ్ని పతనం చేయటం ఉమ్. లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నటువంటి ఆంధ్రజ్యోతి, ఈనాడు, టీవీ5 కానీ మిగతా ఛానల్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళే కదా మీరు చెప్పేటువంటి మొదటిది ఉమ్. సిఐని ఏంటంటే అన్నారు, గలాటాకి దిగారు. గలాటాకి దిగాను. ఉమ్. సుబ్బన్న అనేటువంటి రెండోసారి కార్పొరేటరు నాకు అన్న కొడుకు అవుతాడు. అతను టౌన్ ప్రెసిడెంట్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మచిలీపట్నం సిటీకి ప్రెసిడెంట్. వాళ్ళ చెల్లికి నుదురు చెరిగి ఉంది, భర్త లేడు. ఆ బిడ్డ కూతురు పెళ్ళి ఇతనే కన్యాదానం చేస్తాడు. ఇతనే కన్యాదానం చేస్తే తెల్లారి పెళ్ళి. ఇవాళ పొద్దున ఫోన్ చేసి ఒకసారి వచ్చి వెళ్తారా, డిఎస్పీ గారు రమ్మంటున్నారని చెప్పి పిలిచారు. సార్ పెళ్ళిలో ఉన్నాను సార్ అన్నాడు. పెళ్ళి ఏర్పాట్లో ఉన్నాను, రేపే పెళ్ళి అయ్యాక వస్తా కదా అన్నాడు. కాదు ఏదో పర్సనల్గా మాట్లాడాలని ఒకసారి వచ్చి వెళ్ళిపోమని చెప్పని సిఏ ఫోన్ చేశాడు. స్టేషన్కి వెళ్ళాడు నమ్మకంగా. వెళ్తే వెళ్ళినట్టు కూర్చోబెట్టి మాట్లాడతారు, కూర్చో అన్నారు. 3 గంటల తర్వాత ఫోన్ చేశాడు, బాబాయ్ పిలిచారు కానీ నన్ను అసలు అడగట్లేదేమి, కూర్చో అంటున్నారా అని. సరే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. ఏంటి ఎందుకు కూర్చోబెట్టావు? సిఐ గారు ఎందుకు కూర్చోబెట్టావు? అరెస్ట్ వారుంటే అరెస్ట్ చేయి, కోర్టుకు పెట్టు. రేపు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది, నువ్వు కోర్టుకు పెడితే బెయిల్ అని తెచ్చుకుంటావని గట్టిగా మాట్లాడితే ఇక మీడియా వచ్చేసింది నాతో పాటు. ఇక గత్యంతరం లేక పక్కకి వెళ్ళిపోయి ఫోన్లు మాట్లాడుకున్నాడు. వెంటనే ఉండండి అరెస్ట్ చేస్తాను, ఉండండి. ఏ కేసులో అరెస్ట్ చేస్తారు? ఏ కేసు అంటే ఇతను వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, మెడికల్ కాలేజీ ఉద్యమంలో పోలీసులు రమ్మంటే కనుక వెళ్ళబాకండి, అందరం కలిసి వెళ్దామని చెప్పి పెట్టాడు, విడివిడిగా వెళ్ళబాకండి అని పెట్టాడు, అందుకని అరెస్ట్ చేస్తున్నాం కేసు అని. అది కేసా అని అడిగాను. సోషల్ మీడియా కింద వస్తుంది అది, దాంట్లో నేరం ఏంటి? మీరు విడివిడిగా వెళ్తే బెదిరిస్తారు కాబట్టి రేపు నుంచి ఉద్యమాలకు రాబాకండి, రోడ్డు ఎక్కితే అది చేస్తాం ఇది చేస్తాం అని మీరు బెదిరించే కార్యక్రమాల్లో ఉంటున్నారు కాబట్టి గుంపుగా వెళ్దాం అందరం కలిసి, ఎవరికి ఫోన్లు వస్తాడు అని చెప్పాడు. అది కూడా వాట్సాప్ మెసేజ్, వాయిస్ మెసేజ్. ఏ తప్పేంటి దాంట్లో? కాదండి మేము కేసు కడతాం. అది కేసు కట్టుకో అయితే, పద అరెస్ట్ చేయించి పదాన్ని. వెంటనే పక్క స్టేషన్ ఎస్ఐని పిలిచారు. అతను రావడం అంటే ఏంటి నాకు చూడతాకి నన్ను పిలిచారనుకుని తిట్టుకుంటున్నాడు, లోపల వినపడుతున్నాయి. ఎవరికైనా మనకెందుకు ఈ పాపాలని కదా. సరే అని ఆ ఎస్ఐ, నేను, ఆ సుబ్బన్న మా టౌన్ ప్రెసిడెంట్ ముగ్గురమే సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫీస్ నుంచి పోలీస్ స్టేషన్కి నడుచుకుంటూ వెళ్ళాం. మేము ముగ్గురు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఎస్ఐ కూర్చున్నాడు. అతనే రూమ్లో, మేము బయట కూర్చున్నాం. కాదు రూమ్లోకి రండి సార్ అన్నాడు. ఎస్ఐ రూమ్లోకి తీసుకెళ్ళాడు, కూర్చోబెట్టి మాట్లాడుతున్నాడు. బాబు తొందరగా నువ్వు పెట్టే, రేపు పెళ్ళి ఉందయ్యా, కన్యాదానం చేయాలి, తొందరగా నువ్వు ఛార్జ్ షీట్ కొట్టేసేసి లేకపోతే రిమాండ్ రిపోర్ట్ కొట్టేసేసి పెట్టేసేసి వెళ్ళిపోదాం అంటున్నాను. అట్లాగే సార్ కొట్టేస్తున్నాడు సార్, మావాడు కొడుతున్నాడు అంటున్నాడు. ఈలోపు సర్కిల్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. నా భార్యని పిలిచింది కానీ, నా మీద కేసు కడతాం కానీ, నా గోడౌన్లో రచ్చ చేయటం కానీ, లేదా సోషల్ మీడియాలో అన్యాయంగా తప్పుడు కేసులు కట్టడం కానీ, ఇట్లాంటి పాత్ర అంతా కుల రవీంద్రకి బాగా నమ్మిన బంటులాగా, పోలీసుగా కాదు, కుల రవీంద్రకి నమ్మిన బంటులాగా పనిచేస్తున్నాడు సీఐ. పోలీసు అనుకోం, కుల రవీంద్ర దగ్గర జీతానికి పనిచేస్తున్నాడు అన్నంత లాయల్గా పనిచేస్తాడు. పోలీసు అంటే నిష్పక్షపాతంగా ఉండాలి, చట్టం మేరకు పనిచేయాలి, లా అండ్ ఆర్డర్ ఏమన్నా కంట్రోల్ చేయడానికి పనిచేయాలి. కానీ ఒక తెలుగుదేశం ఎమ్మెల్యేని సాటిస్ఫై చేయడానికి పనిచేయటం అంటే అధికారి యూనిఫామ్ విలువ పోద్దని కూడా వాళ్ళకి బాధ్యత లేదు. అతను వచ్చి నువ్వు వెళ్ళికంచి అని చెప్పి కుర్చీలో కూర్చుని ఇక రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాను. నేను వింటాను కుర్చీలో కూర్చుని. మా మేయర్ గారు భర్త వచ్చాడు, వచ్చి ఏదో మాట్లాడుతున్నాడు. మొత్తం విలేకరులు ఉన్నారు అందరూ. తమాషాలు చేయబాకన్నాడు. నా ముందు మా మేయర్ భర్తని నువ్వు తమాషాలు చేయబాకంటే ఏంటి నీ మతం ఏంటి అనేది, ఏం మాట్లాడుతున్నావా, మాటలు జాగ్రత్తగా రాని, ఏంటి తమాషాలండి, మేయర్ గారి భర్తను బట్టి తమాషాలు చేస్తావు, నువ్వు తమాషాలు అంటావా అన్నాను. ఇక అతను లేచి నుంచుని పెద్దగా అరిచేస్తున్నాడు. నేను కూర్చునే మాట్లాడే, మీరు చూసుకోండి దాంట్లో, నేను కూర్చునే మాట్లాడే, లేకలేదు అసలు. ఏం చేస్తావా, ఉరేస్తావేంటి సుబ్బన్నే, ఏంటి నువ్వు చేసేది, నన్ను ట్రాన్స్ఫర్ విఆర్లో పెడతావు, అంతమంది మీ జగన్ వస్తే ఏం చేస్తారు, అది విఆర్లో. అసలు అసందర్భం.
జగన్ వస్తే ఏం చేస్తారు? నన్ను వీఆర్లో పెడతారు, అంతకుమించి మీరేం చేస్తారు? నన్ను నువ్వేం బిగుతు, నువ్వేం చేస్తావు? నన్ను ఊరేస్తావేంటి? మా అయితే కోర్టుకు పెడతావు, తెల్లారేపు జైల్లోంచి బయటకు వస్తాడు, నువ్వేం చేస్తావు ఇతను అని చెప్పి నేను మాట్లాడాను. ఏ మాటలు జరిగినాయి అంటే ఒక కార్యకర్తని లేకపోతే ఒక నాయకుడిని పోలీస్ స్టేషన్లో అవమానకరంగా మాట్లాడుతుంటే లేదా తప్పుడు కేసులు కడుతుంటే పోలీస్ వ్యవస్థ నిలదీపోతే ఎవరిని నిలదీస్తారు? నిలదీయాలి కదా. 15 ఏళ్ళు ఎమ్మెల్యే చేసి మంత్రి చేసిన వాడిని నాకే ధైర్యం లేకపోతే పోలీసుని నిలదీయటానికి, తప్పు చేసిన పోలీసు వాడిని నిలదీయటానికి నాకే ధైర్యం లేకపోతే ఇక నా కార్యకర్తలను ఏం కాపాడుతాను? పార్టీలో 10 మందికి ధైర్యం ఎక్కడ చెప్తాను? ప్రశ్నించే తత్వం ఉండాలి కదా. తప్పు జరుగుతున్నప్పుడు తప్పును ప్రశ్నించాలి కదా, నిలదీయాలి కదా. నేను అదే చేశాను. రెండోది మీరు ఇంకోటి ఏం చెప్పారు, చీకట్లో కొన్ని కొట్టమన్నారు. అరే ఇన్ కెమెరా మీటింగ్ అది, కార్యకర్తల కోసం జరుగుతున్నటువంటి మీటింగ్ అది. కార్యకర్తలకి స్థైర్యం చెప్పడానికి మాట్లాడుతూ ఉంటాం. రప్ప అంటున్నారు. అరే తప్పురా, అది రప్ప అని రోజు అనకూడదు, తప్పు అది ఒకసారి అయిపోయింది. నిజంగానే మీలో ఎంతమంది దమ్మున్నాడు? మొరిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. నిజంగా నీకు అంత చావు ఉంటే చీకట్లో అయిపోవాలి తప్పితే ఇవన్నీ ఏంటరా తప్పుడు మాటలు, ఇవన్నీ ఎవడు చెప్తారా మీరు అని చెప్పి మాట్లాడారు. ఇది ప్యూర్లీ కార్యకర్తల్లో మోటివేషన్ కోసం, కార్యకర్తల్లో ధైర్యం నింపడం కోసం, కార్యకర్తలు పార్టీ ప్రోగ్రామ్స్లో లేదా ప్రభుత్వం చేసే తప్పులను నిలదీయడానికి రోడ్డు ఎక్కడం కోసం మాట్లాడిన మాట. నా మీద ఎప్పుడన్నా క్రిమినల్ కేసులు ఉన్నాయా చెప్పండి? మర్డర్ కేసులు ఉన్నాయా? 307 కేసులు ఉన్నాయా? ఏమన్నా పొడిచానా, తన్నానా? చాలామంది రాజకీయాలాగా రౌడీల్ని మెయింటైన్ చేస్తున్నానా నేను? నా దగ్గర ఎవరు ఉంటారే. అంటే మీరు జగన్కి సన్నిహితుడిగా ఉన్నారు కాబట్టి వైసీపీ భావజాలాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు కాబట్టి మీ మీద ఒక ముద్ర వేసే ప్రయత్నం ఇదంతా. మీరు ఈ మధ్యన మాట్లాడిన మాటలు మీరు మామూలుగా పదే మీ గురించి మీరు సెటైర్ వేసుకుంటూ ఉంటారు, వానాకాలం చదువు అని చెప్పేసి. కానీ మీరు మాట్లాడే దాంట్లో టెక్నికాలిటీస్ కానీ లేకపోతే కనుక ఇన్ఫర్మేటివ్ ఇష్యూస్ కానీ చాలా ఉంటాయి. వెంకటేశ్వర స్వామి గుడి జోలికి రాబోకండి అని చెప్పేసి ఒకటి మాట్లాడాను, బందరికి సంబంధించి మాట్లాడాను. అసలు ఆ ఇష్యూ ఏంటి? దేవుడు జోలికి రాబోకండి అని చెప్పేసి మీరు దాదాపు చేతులు జోడించి దండం పెట్టినంత పనిచేసి చెప్పారు. మామూలుగా అసలు దేవుడికి అపచారం జరిగిపోయింది వైసీపీ వాళ్ళ వల్ల అని అందరూ అంటా ఉన్న రోజుల్లో అసలు ఇలాంటి విజ్ఞప్తి లేకపోతే కనుక ఇలాంటి ఇష్యూ ఏంటిది అసలు? సార్, మచిలీపట్నంలో గొడుగుపేట వెంకటేశ్వర స్వామి గుడి అని ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఉంది, చాలా పురాతనమైన గుడి. ఆ స్వామివారికి ఎవరో భక్తుడు ఒక 40 ఎకరాలు గిఫ్ట్ ఇచ్చాడు ధూపదీప నైవేద్యాలకి. ఆ దేవుడు దురదృష్టమో మా దురదృష్టమో తెలియదు కానీ ఆ 40 ఎకరాలు గొల్లపూడి నడి రోడ్డు మెయిన్ హైవే అనుకుని ఉంది. ఆ దానం చేసిన పాపం ఏంటంటే ఆ భక్తుడు గొల్లపూడి హైవే పక్కన దానం చేశాడు. ఇక 2014 నుంచి దాన్ని చెరబట్టాకి ట్రై చేస్తున్నారు. ఆ గుడి సరుకు బాదుల మీద నిలబడి ఉంది మొత్తం. అసలు ఎంత అపచారం అంటే గర్భగుడిలో స్వామివారి నెత్తి మీద వర్షం పడుతుంది. గుడి పట్టించుకున్న వాళ్ళు లేడు. గమ్మత్తు ఏంటంటే దాన్ని ఆ స్వామివారి గుడిని కనకదుర్గం వారికి అడాప్షన్ ఇస్తూ జీవో ఇచ్చారు. పోనీ అడాప్షన్ ఇచ్చి పోనేమన్నా ఈ అమ్మవారి డబ్బులతో ఆ గుడిని ఏమన్నా బాగు చేశారా? ధూపదీప నైవేద్యాలకు కూడా కనీసం డబ్బులు పంపేవాళ్ళు కాదు, కళ్యాణానికి డబ్బులు పంపించేవాళ్ళు కాదు దుర్గగుడి నుంచి. ఆ స్థితిలో ఫైట్ చేసాం, మేము కూడా ఫైట్ చేసాం. ఆ భూమిని కూడా ఇట్లాగే లీజ్ కోసం ట్రై చేశారు. అప్పుడు ఫైట్ చేసాం. నాకంటే కూడా కొంతమంది బ్రాహ్మణులు ఫైట్ చేశారు ఆ పేటలో వాళ్ళు. నేను మొత్తం ఇచ్చాను, అది లీజ్ అవ్వాల. అప్పుడు 19లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వగానే జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్గా ఫస్ట్ లెటర్ని అదే ఇచ్చాను, వెంకటేశ్వర స్వామి గుడిని డీఅడాప్ట్ చేయండి కనకదుర్గం గారి దగ్గర నుంచి మంత్రి అయ్యాక. వెంటనే ఆయన ఫైల్ సర్క్యులేట్ చేయమని రాశాడు, సీఎం అప్రూవల్ వచ్చేసింది, డీఅడాప్ట్ అయిపోయింది, ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్కి హ్యాండ్ ఓవర్ అయిపోయింది, ఆ గుడి స్వతంత్రం అయిపోయింది. వెంటనే జగన్ గారిని అడిగి 2 కోట్ల రూపాయల శాంక్షన్, 1,80,00,000 గవర్నమెంట్ CGF ఇచ్చాడు ఆయన. జగన్ గారు శాంక్షన్ చేశాడు. 20 లక్షలు కావాలన్నారు. 20 లక్షలు మేము భక్తులందరం కూర్చొని పోగేశాం. చిన్నజీవి గారిని తీసుకెళ్ళి శంకుస్థాపన చేసాం. గుడి అద్భుతంగా నిర్మాణం చేసాం. 5 ఏళ్ళు మళ్ళీ విగ్రహ ప్రతిష్ఠ అయిపోయింది. గుడి అద్భుతంగా జరిగింది. ఇదొక్కటే గుడి కాదండి, జగన్ గారి మీద చెప్తున్నాను. జగన్ గారికి వెళ్ళి చెప్పంగానే
మచిలీపట్నంలో ఉన్నటువంటి అంటే నా భార్య యొక్క కోరిక, నా భార్య పట్టుదల. మచిలీపట్నంలో ఉన్నటువంటి జీర్ణమైన ప్రతి దేవాలయాన్ని పునర్నిర్మాణం చేయాలనేటువంటి సంకల్పంతో ఆవిడ పెట్టుకుంటే నేను ప్రతి గుడికి నిధులు తీసుకొచ్చాను. మొత్తం అంతా కూడా దగ్గర దగ్గర 25 కోట్లు 30 కోట్లు ఉంటుంది. అన్ని గుడులకి బందర్లో జీర్ణమైనటువంటి ప్రతి పురాతన దేవాలయానికి పునర్నిర్మాణానికి శాంక్షన్ తీసుకొచ్చాను. కొన్ని గుళ్ళు పూర్తి చేశాం, కొన్ని సగంలో ఉన్నాయి, కొన్ని టెండర్లు పిలవకుండా ఆపేశారు. గవర్నమెంట్ మారింది, ఈ టెండర్ పిలవకుండా ఆపారు. మళ్ళీ ఈ గవర్నమెంట్ వచ్చింది. వెంటనే ఆ భూమి 5 ఎకరాలు, దాంట్లో 5 ఎకరాలు గోల్ఫ్ క్లబ్కి ఇవ్వండి, 35 ఎకరాలు ఎగ్జిబిషన్ అని ఒక సొసైటీ, ప్రైవేట్ సొసైటీ పెట్టారు, దానికి ఇవ్వండి అని కలెక్టర్ ఎండోమెంట్స్ కమిషనర్కి లెటర్ రాశాడు, ప్రపోజల్. అసలు ప్రైవేట్ ట్రస్టులకి అంటే ప్రైవేట్ సొసైటీలకి, ప్రైవేట్ వ్యాపార సంస్థలకి కలెక్టర్ ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ ఆస్తి రాయటం ఏంటి? ఒక ఐఏఎస్ చదువుకున్నటువంటి ఒక వ్యక్తి ఒక రూలు రైము కోర్టు తీర్పులు కానీ ఏమీ పట్టనట్టు ఎండోమెంట్స్ చట్టం ప్రకారం డైరెక్ట్ లీజ్ ఇవ్వటం లేదు అని తెలిసినవాడు కలెక్టర్ రికమెండ్ చేయటం. కలెక్టర్ రికమెండేషన్ లెటర్ వెళ్ళిన తెల్లారి నుంచి ఆగమేఘాల మీద ఒక 150-200 టిప్పర్లు మొత్తం అందులో బరంతు తోలేయటం ఆ పొలంలో. అది ఆల్రెడీ వ్యవసాయం చేయటానికి టెండర్ అయ్యి ఉంది లీజుదారులకి. లీజుదారులు ఉన్నారు, పోలీసులను ఉపయోగించి వాళ్ళని బంధించారు. పోలీస్ స్టేషన్లో పొద్దున్న సాయంత్రం దాకా కూర్చోబెట్టేవాళ్ళు. మొత్తం బరంతు తోలేస్తున్నారు. ఆ స్థితిలో మేము పట్టుకుని మాట్లాడటం బిగించేసాం. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కోర్టుకు వేశారు. హైకోర్టు అయితే చాలా గడ్డి పెట్టింది, చాలా సింగిల్ బెంచ్. ఇమ్మీడియట్గా ఆ మట్టిని కూడా వెనక్కి తోలేమని, ఆ దేవుడి జోలికి వెళ్ళొద్దు, మళ్ళీ దాని వ్యవసాయ క్షేత్రం కింద తయారు చేయమని. వెంటనే హైకోర్టుకి వెళ్ళారు, ఫుల్ బెంచ్కి అంటే సీజే బెంచ్కి వెళ్ళారు. వెళ్ళి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ గారు వెళ్ళి, సార్ ప్రభుత్వానికి ప్రెస్టేజ్ సార్, ఈ ఉత్సవాలు అయిపోగానే తీసేస్తాం సార్ అని కన్సర్న్ ఇచ్చి, అంటే ఆ బరంతంతా తీసి దాన్ని వ్యవసాయ క్షేత్రం చేస్తాం, ఈ ఒక్క ఉత్సవాల వరకు ఎలవ్ చేయండి అని చెప్పని కన్విన్స్ చేసుకుని ఆర్డర్ తెచ్చుకున్నారు. ఉత్సవాలు అయిపోయినాయి, ఇంతవరకు ఆ మట్టి తీల. దీని వెనకాల ఎవరయ్యా అంటే ఆ సొసైటీకి ప్రెసిడెంటో సెక్రటరీ పట్టాభి. జగన్మోహన్ రెడ్డి గారిని నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడినాడు. ఇవాళకి ఏకవచనంతో మాట్లాడతాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు. అతను చేసే పాపాలు చాలా ఉన్నాయి, ముందు ముందు వస్తాయి, కంగారు లేదు. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి మున్సిపాలిటీల్లో ఉన్నటువంటి చెత్తనంతని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఏ లారీల్లో తీసుకెళ్తున్నారు, ఏ లారీకి ఎంతకు టెండర్ పిలిచింది స్వచ్ఛాంధ్ర కార్పొరేషను, దానికి లారీ ఎవడు సప్లై చేస్తున్నాడు, ఇవన్నీ వెళ్ళే రోజుల్లో వస్తాయి. రేపు గవర్నమెంట్ మారే కూడా వస్తాయి, కంగారు ఏం లేదు. గబ్బు పతనం ప్రారంభమైంది, గబ్బు పట్టిపోవడం బిగిన్ అయిపోయింది. ఆ గుడి నేపథ్యం అది. జగన్మోహన్ రెడ్డి గారు దగ్గర టీటీడీ చేత కానీ లేదా ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ చేత కానీ రాష్ట్రంలో సుమారుగా 2,000 పైచిలకు గుళ్ళని, కొత్త గుళ్ళని నిర్మాణం చేశారు. చూడండి, 2,000 పైచిలకు గుళ్ళు. ఈ విషయాన్ని ఎక్కడ బయటికి మీరు చెప్పుకోలేకపోయారా, లేకపోతే ప్రపంచానికి తెలియలేదా? మొన్న ఈ మధ్యన ఇప్పుడు వైజాగ్లో రాసేవాడు ఋషికొండలో ఆలయం టీటీడీ అద్భుతంగా ఉంటుంది. అది చూసినప్పుడు మరి ఇలాంటివన్నీ ఎవరి దృష్టిలో ఎందుకు రాలేదా అని చెప్పేసి ఎందుకు గుడికి వెళ్ళేవాడికి అందరికీ తెలుసు కదండి, మిగతా వాళ్ళకి తెలియదు కదా. వైజాగ్లో అలాగండి, గుడికి వెళ్ళినోడు కూడా దాని గురించి మాట్లాడు కదా, కనీసం చెప్పగలగాలి కదా, అది బాధ్యత కదా. ఎందుకు చెప్పలేదా? చెప్పారు. ఇప్పుడు మీరు చెప్తున్న ఇన్ని చంద్రబాబు నాయుడు గారు నేను హిందువుని అని మాట్లాడతాడు, జగన్ని క్రిస్టియన్ అని అందరూ మాట్లాడతారు. జగన్ ఏ రోజు క్రిస్మస్ రోజు తప్పితే ఏ రోజు చర్చికి వెళ్ళలేదు. వీళ్ళేమో క్రిస్మస్ రోజు వీళ్ళు చర్చికి వెళ్తారు. చంద్రబాబు నాయుడు వెళ్తాడు, పవన్ కళ్యాణ్ వెళ్తాడు, లోకేష్ నాయుడు వెళ్తాడు. వీళ్ళు వెళ్తే తప్పు లేదు, నెత్తి మీద పెట్టుకుంటారు, బైబిల్లో వచనం చదువుతారు, వాక్యం చదువుతారు, తప్పు లేదు. జగన్ గారు క్రిస్మస్ రోజు చర్చికి వెళ్తే తప్పు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని గుళ్ళు కట్టాడు అని చెప్పాను. 2,000 పైచిలకు ఎండోమెంట్స్ నుంచి కానీ టీటీడీ నుంచి కానీ 2,000 పైచిలకు గుళ్ళు కట్టాడు, కట్టించాడు ఆయన తన నాయకత్వంలో. చంద్రబాబు నాయుడు ఎన్ని గుళ్ళు కట్టించాడు చెప్పండి. విజయవాడలో గుళ్ళు ధ్వంసం చేశాడు, కూలగొట్టాడు. రథం కాలిపోతే 1.5-2 కోట్లు పెట్టి రథం అంతర్వేదిలో రథం కట్టించాడు.
పెంటపాడులో రథం కాలిపోయింది చంద్రబాబు టైంలో. కట్టించారా? అంటే ఒక మాట ఉంటుంది కదా, జో దిగుతా హై ఓ బిగుతా హై అని. అంటే ఏది చెప్పుకుంటే అదే సేల్ అవుతుంది. అది చెప్పుకోలేకపోవడం వల్ల కూడా కొన్నిసార్లు తెలియదు కదా ప్రపంచానికి. ఆ విషయంలో ఇప్పటికీ ఆ డ్రాబ్యాక్ ఉంది అని మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కానీ కొన్నిసార్లు నేను ఒప్పుకున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నాడుగా, మంచి చేసామని చెప్పుకోలేకపోయామని ఆయనే చెప్పాడు. ఇంక నేనంతా ఆయనే చెప్పాక. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్నగారు ఫర్ స్పెండింగ్ వాల్యుబుల్ టైం విత్ అస్. మీరు ఎంచుకున్న మార్గంలో అనుకున్న లక్ష్యాలు సాధించాలని కీటాక్స్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.